అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు ముందుకి. అక్కడ ఒక గిరిజన స్త్రీ 80 ఏళ్ళో 90 ఏళ్ళో ఆవిడ వయస్సు ఆవిడకి తెలియదు. పుట్టినరోజులకి బర్త్డే కేకులు కోసుకునే రకం కాదు ఆవిడ. ఇన్నేళ్ళు వచ్చే అన్నేళ్ళు వచ్చే హ్యాపీ బర్త్డే టు యూ అని అరిచే రకం కాదు. అందుకని ఎన్నేళ్ళు ఆవిడకి తెలియదు. ఏం చదువుకోలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేవు. రామాయణం చదివింది, రాముడు చదివింది. ఆవిడ పేరు శబరి. మతంగ మహర్షి శిష్యురాలు. సామాన్యుడు కాదండి, మతంగ మహర్షి. అమ్మవారిని ప్రార్థన చేసి దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ. ఆ ప్రాంతం అంతా 12 ఏళ్ళు కరువు తాండవిస్తే అమ్మవారిని ప్రార్థన చేసి తన ఇంట్లో పుట్టమని కోరాడు. శాకంభరీదేవిగా పుట్టింది అమ్మవారు. శాకంభరి అంటే కూరగాయల తల్లి. లలితాదేవి శాకంభరీదేవిగా పుట్టింది అక్కడ మతంగ మహర్షి కోరిక ప్రకారం. అందుకే ఆవిడ మాతంగి మధుశాలిని మాతా మరకత శ్యామ, మాతంగి మధుశాలిని అని కాళిదాసు స్తుతించాడు. మాతంగి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మతంగ మహర్షి యొక్క కుమార్తెగా పుట్టింది ఆవిడ. శాకంభరీదేవిగా పుట్టింది. ఆయన హరిజనులు గిరిజనుల మధ్యలో ఉన్నాడు అక్కడ అరణ్యంలో. వాళ్ళ కోసమని దేవతను ప్రార్థించి పుట్టించి తన తపశ్శక్తితో ఆ కరువుకి పరిష్కారం కనిపెట్టాడు. డబ్బులు పెడితేనే అన్ని పనులు అవో, తపస్సుల వల్ల కూడా అవుతాయి. చేసేవాడు కావాలి మనకి. అటువంటి మతంగ మహర్షి శిష్యురాలు శబరి. ఎందుకు బతుకుందయ్యా? రామదర్శనం కోసం. రాముడు వస్తాడు రోజు మతంగ మహర్షి చెప్పి వస్తాడు. నేను చెప్పానుగా వస్తాడు, అంతే. ఎన్నేళ్ల బట్టో ఈ వస్తాడు. అలా ప్రాణాలు గూళ్ళు కట్టుకుపోయి చూస్తోంది ఆ ముసలి తల్లి. రాముడు రానే వచ్చాడు. 4 పళ్ళు పుట్టనండా సర్దుకుని ఎదురు వెళ్ళింది. అక్కడికి ఎవరో కొంతమంది వచ్చి చెప్పారు రాముడికి, నీకోసం మీకోసం, మీరు రామలక్ష్మణులు అండి, మీకోసమే ఓ ముసలావిడ చూస్తోందండి ఇక్కడ. ఇప్పుడు మా కోసం ముసలావిడ చూడడం ఏమిటే, మేము ఓ పడుచావిడ కోసం చూస్తుంటే అని అడిగింది. సీత కోసం ఈయన చూస్తుంటే మా కోసం ఒక ముసలావిడ చూడడం ఏమిటి? అంతేనండి, ఎప్పటి నుంచో చూస్తోందండి. జన్మ చరితార్థం అని అంటే రాముడికి ఆశ్చర్యమైంది, ఏమిటో ఇదంతా. కానీ పాపం మనస్సులో బెంగ, తీరా నేను ఆవిడని ముట్టుకుంటే ప్రాణం పోతుందేమో. మరి ఇదో సంతయే. జటాయువును ముట్టుకున్నా ప్రాణం వదిలేశాడు, అప్పటికే ఏడిచాను నేను. ఇప్పుడు ఆ శబరిని ఎలా కాస్త పోన్లే ముసలావిడ కదా అని, అవ్వా నేను వచ్చాను అనగానే ప్రాణం వదిలేస్తే నాకు ఇంకా ఎక్కువైపోతుంది ఈ బాధ అని పాపం ఎందుకైనా మంచిదని అడిగాడు. అవి ప్రాణం పోయే వ్యవహారం కాదండి, మిమ్మల్ని చూడడం కోసమే తప్పిస్తోంది, మహా తపస్విని అన్నారు. అయితే తప్పనిసరిగా వెళ్ళవలసిందే. శబరి ఆశ్రమం ఎక్కడ అని అడుగుతూ వెళ్ళాడండి. ప్రభువుకి ఎంత దయో. అతి తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉండి కూడా, అంత నిష్టగా వెతకవలసిన అవసరం ఉండి కూడా తన కోసం ఇక్కడ ఏళ్ల తరబడి చూస్తున్నారు అనగానే ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఎలాగాని వెళ్ళాడు. అప్పుడు ఆ ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు బారిన దేహం, కాంతిలేని గాజుకళ్ళు తనకన్నా శవన్నయం అని భిక్షు వర్షీయసులో శ్రీశ్రీ రాసిన కవితకి ప్రత్యక్ష ఉదాహరణ శబరి రామాయణం. తలంతా ముగ్గుబుట్ట అయిపోయింది, వణుకుతోంది, నడవలేకపోతోంది. తీరా స్వామిని చూద్దామంటే కన్నీళ్ళు అడ్డొస్తున్నాయి. అటువంటి రాముడికి శబరికి జరిగిన సంభాషణని 3 అమృతప్రాయమైన పద్యాల్లో రాశారు విశ్వనాథ్ వారు. అవ్వ నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలనయ్య నీ శిరంబునునంగా, అవ్వ నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలనయ్య నీ శిరంబునునంగా, ప్రభువ నీ ఇంటి వాకిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతగాగ పండినదటంచో. అవ్వ నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలెనయ్యే నీ శిరంబులుననంగా, ప్రభువ నీ ఇంటి వాకిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతగాగ పండినదటంచు. అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులెండి ఏకైతివనగా, అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులెండి ఏకైతివనగా, ప్రభువ స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. అవ్వ నీ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులెండి ఏకైతివనగా, ప్రభువ స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. అవ్వ నీకింత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళుగట్టినవనంగా, అవ్వ నీకింత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళుగట్టినవనంగా, ప్రభువ నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను, ప్రభువ నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను ప్రాణము గుటజేరినదటంచో. 3 పద్యాలు, 3 మూర్తులు, త్రిమూర్తులు లాంటి పద్యాలండి ఇవి శబరి ఘట్టంలో ఉంటాయి. ఆయన ప్రశ్న, ఈవిడ సమాధానం.
అన్ని ప్రశ్నలకి ఒకే ఆత్మార్పణ సమాధానం. అందుకే అవ్వా 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 అని పద్యం మొదలవుతుంది, ప్రశ్న మొదలవుతుంది. ప్రభువా 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 అని సమాధానం మొదలవుతుంది. ఆ విధానం పాటించడం ఎందుకంటే ప్రశ్నలు వేరుగా ఉండొచ్చు, సమాధానాలు వేరుగా ఉండొచ్చు, ఒకటే అద్వైతం ఉన్నది, జీవి ఉన్నది దేవుడు కోసం. ఆ శిరస్సు మీద జుట్టు కొదమ తుమ్మెద రెక్కల్లా మెరిసిపోతున్నా సరే దేవుడి కోసమే, అది నిండా ముగ్గుబొట్టు అయిపోయినా సరే దేవుడి కోసమే. అంటే బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అఖమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నువ్వు బాల్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వార్ధక్యంలో ఉన్నా, జీవితం భగవంతుడి కోసం, నీ కోసం కాదది. నీది నిమిత్త మాత్ర జీవనం. నా కొడుకు కోసం బతుకుతున్నా, నా పెళ్ళాం కోసం బతుకుతున్నా, నా మొగుడు కోసం బతుకుతున్నా, ఇవన్నీ ఏదో దశలో మోసమని నువ్వు గ్రహించి తీరతావు. ఛీ, అనవసరంగా బతిగా, మోసపోయా అని ప్రతి వాడు 90 ఏళ్లకైనా అనుకుంటాడు. ప్రతి స్త్రీ అనుకుంటుంది నా బతుకు అంత వృధా అయిందని. కొట్టుకు చచ్చిపోతున్నాం. సంసారము, భర్త, భార్య, పిల్లలు, వాళ్ళ చదువులు, దీనికోసం పెద్ద గొడవ. జీవితం అంతా ధారపోసేసేయడం, కాపురాలు మార్చేయడం. కాకినాడలో ఉన్నవాడేమో హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వాడు అమెరికా వెళ్ళిపోవడం, ఉన్న పొలాలన్నీ అమ్మేయడం, వీడి నెత్తిన గోపురం పెట్టడం చివరికి. అయిపోయాక ఏమిటో అని అమ్మ అన్నావు. ఆ విషయం ముందు తెలియదా? నీ బతుకు కోసం నువ్వేం చేసుకున్నావు? నువ్వు జీవుడువు కదా, నువ్వు దేవుడువు కావడం కోసం ఏం చేసుకున్నావు? శబరి చేసుకుంది మనకంటే పుణ్యం. శబరి ఇంగ్లీష్ మీడియం చదవలేదు, శబరి ఎంసెట్ పరీక్షలు రాయలేదు. జీవితం అంతా గిరిజన స్త్రీగా కొండల్లో కోణల్లో ఉండి కాయా కసరు ఏరుకుని తింది. బతుకెందుకయ్యా రామార్పణం. అందుకే అవ్వ నివ్వరి వెన్నులయట్లు నీ ముగ్గు బుట్టవలెనయ్య నీ శిరంబునునంగా ప్రేమ వచ్చేసింది పాపం. ఇలా పట్టేసుకుని ఏమిటి 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 నా కోసం తపస్సు చేస్తావు ఏమిటి? నీకు నాకు బంధం ఎప్పటిది? ఎన్ని జన్మలది ఇది? ప్రతివాడు నా కోసం చూడడం ఏమిటి? నేను సీత కోసం చూస్తుంటే ఆ జటాయువు అదే అంటాడు, నువ్వు ఇదే అంటావు. చివరికి ఆయన వచ్చే దారిలో అరణ్యపర్వంలో కబంధుడిని చంపుతాడు. వాడు నీ చేతుల్లో చావడం కోసం ఉన్నానంటాడు. ఇదేం గొడవ? ప్రతివాడు నా చేతుల్లో చేస్తానంటాడు. అన్ని మర్డర్ కేసులు ఈయన మీదే. చూడగానే పోతుంటే ఏమో సెంటిమెంట్ రాదు ఇంక మరి. అందుకని కబంధుడిని పోనీ రాక్షసుడు కదా అని చంపితే నీ చేతుల్లో చావడం కోసం ఈ పని చేశా. జటాయు ఉపకారం చేశాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నేను చూడడం కోసం ఉన్నా పోతున్నా. అందుకని ఆయనకి బెంగ వచ్చేసింది. ఏమిటి ఇలా అయిపోయావు? ముగ్గు బొట్టవలనయ్యే నివ్వరి వెన్నులు అడవిలో ఉంటాయని నివ్వరి ధాన్యం అంటారు. ఆ వెన్ను తెల్లగా ఉంటుంది. ముగ్గు బొట్టలా అయిపోయింది నీ తల, నివ్వరి వెన్నుల్లా అయిపోయింది అంటే ఇలా అయిపోయింది ఏమిటి? ఇంత బాధపడి ఇలా పెంచుకుంటావా? కాస్త ఏమి నూనెనా రాసుకోవా? తైల సంస్కారం ఉండదా? అలా అంత తపస్సు చెయ్యాలా నా కోసం? నేను ఏమంత గొప్పవాడినమ్మా, నాకే నష్టం అయిపోయింది, నా పాపాలన్నీ ఉన్నాయని నేను బాధపడుతున్నా, నా కోసం మీరు చూస్తారేమిటంటే వెంటనే ఆవిడ ఆత్మవిశ్వాసం కలిగించే ఘట్టం అండి ఇది. రాముడు బాధపడుతున్నాడు, తనది శనిముఖం అనుకుంటున్నాడు, తన వల్ల అన్ని అపకారాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాడు, తాను పూర్వజన్మలో ఎంతో పాపం చేశాను అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి. అందుకని నువ్వు అలా అనుకుంటావేమిటాయా, నీ కోసం ఏం పడి చేస్తుంటే ఇక్కడ అని. నా ముగ్గుబొట్టు ఎందుకు అయిపోయింది అంటే అది రాలిపోతే ప్రభువ నీ ఆత్మవాకిట రంగవల్లిగా నిన్ను చుటకు ఇంతగాగా పండినదటంచు పోన్లే, దాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేసి నీ గుడి వాకిట్లో ముగ్గేస్తా. ఈ ముగ్గుబొట్టు అన్నావు కదా, ముగ్గుబొట్టతో ముగ్గేస్తా. తెల్ల జుట్టు వచ్చిందని బాధపడకూడదు, దానికి రంగు వేయకూడదు అనవసరంగా, అదో దండగా. చొక్కా అంటుకుపోవడం, లాల్చీ అంటుకుపోవడం, పాడవడం, పైగా ఓసారి రంగు వేసామంటే ఇక రంగు పడుద్ది, రోజల్లా వేయాల్సిందే లెక్క. తర్వాత మీ ఆవిడ కూడా రంగు వేసుకోవడం చెబుతుంది అంతే, లేదా చూడలేదు ఆవిడ కూడా. నేను ఇలాగే ఉంటా అని చెబితే చచ్చినట్టు చూస్తారు, అలాగే ఆరాధన చేస్తారు. అంతేగాని ఏ రకమైన శారీరకమైన మార్పుల కోసం ప్రయత్నించకూడదు. మామూలు అందాన్ని కాపాడుకోవడం వేరు, కృత్రిమ అందం కోసం ప్రయత్నాలు చేయడం వేరు. శుభ్రంగా స్నానం చేయి, మొహం కడుక్కో, బొట్టెట్టుకో, చాలు. ముందు నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉంటే నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఆకుపచ్చగా ఉన్నా అందంగా ఉంటారు. సర్వాభరణాలు పెట్టుకోవడం, ఏడు మొహం వేసి కూర్చోవడం. మనం ఇంకెందుకు ఆ ఫోటో పనిలేక? నువ్వు చీరను బట్టి ఆభరణాలను బట్టి కాదమ్మా, అవన్నీ అందాలే, వాటితో పాటు నవ్వుతూ ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కోపం మునిగిపోయిందని. జీవితంలో రామదర్శనం తప్ప మరి ఏ లక్ష్యం లేకుండా బతికిందే. ఆ లక్ష్యం మనకుందా? పోనీ ఇతర లక్ష్యాలు ఏమైనా ఇంతకంటే గొప్పవా? అదేనా ఆలోచించుకోకపోతే ఎలాగా? నువ్వు ఎన్ని ఇంజనీరింగ్లు చదివినా, ఎన్ని మెడిసిన్లు చదివినా అంతిమంగా నీకు మనశ్శాంతి లభించిందా? లేదే.
పోటీ పడ్డావు, 2 లక్షలు 3 లక్షల జీతాలు సంపాదించారు, 6 నెలలకో కారు మార్చారు, ఏడాదికో ఇల్లు మార్చారు, 2 ఏళ్లకో ఇల్లాలని మార్చారు మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. ఇప్పుడు మొత్తం కంపెనీలు మూతపడ్డాయి. ఒళ్ళు బలుపండి, 2 లక్షల జీతం ఏంటండి 20 ఏళ్ల కుర్రాడికి? వాడు నాన్న పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు, ఆయన జీతం 20,000 లేదా, ఈయనకి 2 లక్షల జీతమా? వాడు తండ్రిని గౌరవిస్తాడా? నేను 20,000 రా నా జీతం అంటాం, చెప్పేవాళ్ళే గొప్ప, మాకు ఫస్ట్ అపాయింట్మెంటే 2 లక్షలు అన్నాడు. కానీ ఇది 2 ఏళ్ళు ఉండేది, ఆ ఉద్యోగం తెలియదు అప్పుడు. నాన్నగారు ఉద్యోగం 60 ఏళ్ళు ఉంది. ఇవన్నీ పాఠాలండి మనకి. ఇదే లక్ష్యం, ఇదే లక్ష్యం అని నేర్పేశారు పట్టుకెళ్ళి అందరికీ. ఒగ్గబెట్టేసి మగ్గబెట్టేసి మనుషుల్ని రైస్ మిల్లులో బియ్యం వాడించినట్టు ఆ వైపు నుంచి పోసాడు, ఈ వైపు నుంచి లాగాడు. ఆ మధ్యలో మెషనే రెసిడెన్షియల్ కాలేజీ. పగలు రాత్రి మొత్తం అక్కడ రుబ్బేసి చేస్తే బయటకు వచ్చాక ఏం తయారయ్యారు? పుస్తకాల కంఠస్థం చేశారు. ఎవ్వడికి సంస్కారం లేదు, జ్ఞానం లేదు. అసలు ఈ చదువు ఎందుకో తెలియదు. ఏదైనా ప్రశ్న వేస్తే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. ఒకవాడు ఉన్న ప్రశ్న వేస్తే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. ఖచ్చితంగా ఇవే జవాబులండి ఇవాళ. అసలు అది సిలబస్లో లేదుట. సంస్కృతంలో 98 మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్లో. ఇప్పుడు నీ పేరు ఏమిటో చెప్పరా అంటే మమనామ శర్మ అని వాడు చెప్పరు. ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. పేరు రాయమనే పుస్తకంలో లేదు, ఉండదు నాయన. పుస్తకం పోతే తెలుస్తుంది పేరు రాయకపోతే నష్టం ఏమిటో. పేరు రాయమనే పుస్తకంలో లేదు. నువ్వు సంస్కృతం నేర్చుకున్నావా, నీకు 98 వచ్చే, పైగా నీకు 98 రాకపోతే నా ఉద్యోగం తీసేస్తారు. ఇదేం కర్మో తెలియదు. నేను ఈ బాధపడలేక ఉద్యోగం మానేసాను. నేను ఇంత ప్రజ్ఞ ఉండి 1000 పద్యాలు చెప్పి 18 దేశాలు తిరిగి 150 విమానాలు ఎక్కిన వాడిని రెసిడెన్షియల్ క్యారేజీలో కామెంట్ ఏమిటంటే, మాస్టర్ ఇదివరకు 98 వచ్చేవాడిని, ఎప్పుడు ఈ మధ్య రావట్లా, మీరు ప్రయాణాలు ఎక్కువ సరిగ్గా చెప్పట్లేదు అన్నాడు. నేను మానేశాను ఉద్యోగం. నాకు ప్రయాణాలే ముఖ్యం. నన్ను చూసి నా మాటలు చూసి ఆనందించేవాడు లక్షల మంది ఉన్నారు. ఈ వెధ విద్యార్థులు 50 మంది కోసం నేను తాపత్రయపడక్కల పో అని చెప్పాను. అందుకని ఇప్పుడు నాకు ఆత్మానందంగా ఉంది. ఎందుకంటే ఇది అయిపోయాక హనుమత్ ప్రసాద్ గారు ఏ పరీక్ష పెట్టరు, మీకు మార్కులు రాకపోతే నాకు సంభావన ఎగ్గొట్టరు, నాది నాకు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాను నేను. ఎంత సుఖం అండి. పైగా ఓపుకున్నాడు చేసుకోవచ్చు, లేనాడు నా వల్ల కాదని చెప్పొచ్చు. ఇంత సుఖమైన ఉద్యోగం మానేసి అదెందుకు దిక్కుమాలిన ఉద్యోగం నాకు? వాడేదో అంటూ ఉండడం, నేనేదో పడుతూ ఉండడం, రైలు దిగడం, చచ్చినట్టు స్నానం చేసి వెళ్ళడం, 10 నిమిషాలు ఆలస్యం ఏందన్నాం. అవదేటి రైలు అయితే నన్నేం చేయమంటావు? ఈ బాధ పడలేక 2 ఏళ్ళు అయింది, మొత్తం మానేశా. ఆంజనేయ స్వామిని భగవంతుడు నమ్మకం ఏ రోజు ఖాళీ లేదు. ఇప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు పోడు ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఖాళీ వెతుక్కోవాల్సి వస్తుంది. భగవంతుడిని నమ్మాలి, కర్తవ్యాన్ని చెయ్యాలి. ఏమిటి లక్ష్యాలు, ఏమిటి సాధిస్తాం? నువ్వెవరో నీకు తెలియనప్పుడు, నిజమైన ఆత్మానందాన్ని కలగనప్పుడు దేనికి? అందుకని శబరి గొప్ప ఆదర్శప్రాయమైన పాత్ర. అందుకే విశ్వనాథ ప్రాణం పోసేశాడు ఆ పాత్రకి. 3 పద్యాలు 3 వేదాలు లాంటివండి. నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలనయ్యే నీ శిరంబును నంగ. ఇలా అయిపోయింది ఏమిటి సరస్సు అంటే, ప్రభువ నీ ఆత్మవాకిట రంగవల్లిను నుచుటకు ఇంతగాగ పండినదటన్సు. పూన్లే అయ్యే తెల్లగా అయితే ముగ్గెడతా, నల్లగా ఉంటే నీకు అలంకారం చేస్తా, ఏదైనా నీకోసమేగా. అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులెండి ఏకైతివనగా. నా కోసం తపించి ఉపవాసాలు చేసి ఆ తినే 4 పళ్ళు కూడా తినడం మానేసి ఎండి ఏకైపోయావు. ఏకంటే దూది ముక్క, ఏకు మేకైందంటారు, దూది ఏకులం అంటారు కదా, దూది ఏకుతారు కదా. ఆ ఏకినప్పుడు ఉండే దూది పింజలు ఉంటే వాటిని ఏకు అంటారు. చాలా తేలిగ్గా ఉంటుంది అది. ఒక్కొక్క ఆవిడ ఇంట్లోకి వస్తుంది, ఏకులా వస్తుంది, తర్వాత మేక అవుతుంది. అందుకని ఏకు మేకైందంటారు. సరే, అది మొగాడు కావచ్చు, దానికి ఏదో ఒక ఆఫీసులో ఒక మహానుభావుడు చేరతాడు, ముందు గుమాస్తాగా చేరతాడు, తర్వాత మేనేజర్ని అదుపులో పెడతాడు. వాడిని గురించి కూడా అంటారు ఏకు మేకేయడరా అంటారు. ఏకంటే చాలా తేలిగ్గా దూదిపించి మెత్తగా ఉంటుంది, మేకంటే గట్టిగా ఉంటుంది. అందుకే నువ్వు ఎండి ఏకైపోయావు. ఎన్ని ఉపవాసాలు చేస్తారా ఎవరైనా అంటే, పోన్లే ఏకంటే దూదిపించే కదా. స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. దూదిపింజ ఎందుకు పనికొస్తుందయ్యా, ఎందుకు పనికిరాదు? అదే కదా కావలసింది. దేవుడి దగ్గర దీపం పెట్టాలని దూది కోసం తొడుగుకుంటాం. ఆ దూది లేకపోతే దీపారాధన ఎలా? పొద్దున్నే హడావుడి 6ంటికి. ఆ దీపారాధన లేకపోతే మనం కాఫీ తాగడం ఎలా? అదో సెంటిమెంట్. మళ్ళీ దీపం పెట్టి కాఫీ తాగాలి. దీపానికి దూది దొరకలేదని ఒక పెద్ద హడావిడి. తప్పే కదా. అంటే ఆ దూది అవసరం ఆ దీపారాధన అప్పుడు తెలుస్తుంది, మరొకప్పుడు దాని అవసరం లేకపోవచ్చు. కానీ ఎండి దూదిలా అయిపోయినా నీకు ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. ఇంత దివ్యగా వెలిగించడానికి పనికొస్తానుగా, నష్టమేముంది అంటే, బ్రతుకులో విశ్వనాథ చెబుతున్న మహత్తరమైన అద్వైత తత్వం అండి. బ్రతుకులో వృధా అయిన క్షణం లేదు, శరీరంలో వృధా అయిన భాగం లేదు, జీవితంలో వృధా అయిన దశ లేదు. అన్నీ సార్థకమైనవి, అన్నీ సార్థకమైనవి. 2 కాళ్ళు పోయి విరిగిపోయి స్కూటర్ యాక్సిడెంట్లో మంచం మీద ఉన్నా సరే,
కొన్ని పనులు నువ్వు చేయగలవు, కొన్ని పుస్తకాలు చదవగలవు, నువ్వు చూడదలుచుకున్న కార్యక్రమాలన్నీ టీవీలో చూడగలవు, నీ భార్యతో ఎదురుగా కూర్చుని ఆనందంగా మాట్లాడగలవు, నీ స్నేహితులతో మాట్లాడగలవు. ఏం ప్రమాదం లేదు. స్టీఫెన్ హాకింగ్ అని మహత్తరమైన భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు త్వరలో ఆయనకి. ఐన్స్టీన్ తర్వాత అంత గొప్పవాడు. ఆయనకి కాళ్ళు లేవండి, చేతులు లేవండి, కళ్ళు పనిచేయవండి, నోరు పనిచేయదండి, ఏమీ పనిచేయదండి, ఒక్క మెదడు పనిచేస్తుంది. బ్రహ్మాండమైన ఆవిష్కరణలన్నీ ఆయన చేశాడు. మనకి సరిగ్గా రివర్సు, అన్నీ పనిచేస్తే ఒక్క మెదడు తప్ప. మనం గొప్పవాడమా, ఆయన గొప్పవాడా? ఇంకో విచిత్రం, ఆయనకి పెళ్ళైన 2 పిల్లలు పుట్టారు. ఏ లోటు లేదు ఆయనకి. ఆయన పెళ్లి చేసుకుంది ఒక ఆవిడ. ఏమి ఆవిడ మేధాశక్తిని చూసింది. అటువంటి మేధావికి సేవ చేయడమే మహాభాగ్యం. ఆవిడ శబరి, ఏమిటి ఆశించేది ఆయన నుంచి అని పెళ్లి చేసుకుంది. అయినా ఏదో తాపత్రయపడ్డారు, 2 పిల్లలు పుట్టారు, సంతోషంగా ఉన్నారు. కాళ్ళు చేతులు ఏమీ పనిచేయని వాడికి పిల్లలు పుట్టడం ఏంటండి? ఆవిడ ఆ స్ఫురణ ఆయనలో కలిగించింది. అంత గొప్ప సాధ్వి ఆవిడ, ఆ భార్య. ఇప్పటికి దంపతులు కాపురం చేస్తున్నారు అక్కడ, ఇండియన్స్ లాగే. ఆశ్చర్యకరమైన విషయాలు ఈ చరిత్రలో చదివితే. ఇటువంటివి కావాలంటేనండి ఈనాడు ఆదివారం పుస్తకం చదవాలి. నేను చదువుతా ఖచ్చితంగా. ఆదివారం అన్ని పత్రికల పుస్తకాలు తెప్పించి చదివేస్తాను. అందులో చాలా విచిత్రాలు ఉంటాయి ఇలాంటివన్నీ. ఐన్స్టీన్ లాంటి మహాశాస్త్రవేత్తకి భగవంతుడు కాళ్ళు ఇవ్వడా, చేతులు ఇవ్వడా, ఏమి నోరు లేదా, చూపు లేదా, ఓ మిషన్లో ఇలా పడుకుని కుర్చీలో, దానికి అన్నీ ఉంటాయి. దాంతో ఆయన కనిపెట్టి బ్లాక్ హోల్స్ గురించి బ్రహ్మాండమైన సిద్ధాంతం కనిపెట్టాడు. చివరికి వేదం చెప్పింది నిజమని తేల్చాడు. ఆయనకి మనం రుణపడి ఉన్నాం. ఇంతవరకు పదార్థం మూలం అని ఏడిచారు. పదార్థం కాదు, ధ్వని మూలం అని తేల్చాడు ఆయన. వేదం చెప్పింది అయితే ధ్వని అంటే ప్రణవం, ఓంకారం నుంచే మొత్తం పుట్టిందని చెబితే ఇట్స్ మతం, అది మతం అంటే రిలీజియన్ అన్నారు. స్టీఫెన్ హాకింగ్ చెబితే సైన్స్ అన్నారు. దరిద్రం ఇది. ఇంగ్లీషులో చెబితే సైన్స్, సంస్కృతంలో చెబితే మతం. ఓ దౌర్భాగ్యం. భాషను బట్టి మీరు నిర్ణయిస్తారు ఏది శాస్త్రమో ఏది మతమో. చెప్పిన విషయం ఒకటే. స్టీఫెన్ హాకింగ్ చెబితే అది గొప్పది, శ్రీకృష్ణుడు చెబితే మాత్రం అది రిలీజియన్. ఇది మనం గ్రహించినంత వరకు జాతి బాగుపడదండి. మనమైనవి ప్రతిదీ మనం నమ్మాలి ముందు. అక్కడ నువ్వు పరిశోధనలన్నీ తర్వాత ముందు నమ్ము, చెప్పింది చేయి, తర్వాత చూద్దాం. నష్టమైతే జరగదు, సుఖం లాభం జరిగినా జరగకపోయినా. పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం చేసేయి. ఎందుకు చెప్పారు? నీకు ఏ నష్టం జరగదు. జరిగితే లాభం జరుగుతుంది, లేకపోతే లేదు. వదిలే ముందు చెప్పింది చేసేయి. ప్రతిదీ ప్రశ్నించక. ప్రశ్న గొప్పదని ప్రచారాలు చేయొద్దని. ప్రశ్నించకుండానే వేదశాస్త్రాలు నేర్చుకున్న విద్యార్థులు అఖండమైన విద్యార్థులుగా ఉన్నారు. ప్రశ్నించడం అలవాటు అయ్యాక తల్లిని ప్రశ్నించి, తండ్రిని ప్రశ్నించి, ప్రతిదీ ప్రశ్నించడం. అదేదో పెద్ద గొప్ప విషయంలాగా. ఎదిరించడం అయింది ఇప్పుడు, ప్రశ్నించడం కాదు. ఆ ద్వారం నుంచి బయటపడాలి. నువ్వు దూది ఏకైపోయావు అంటే, ఏకైతే మాత్రం నష్టమే ఉందయ్యా. నీ స్నేహం అంటే 2 అర్థాలు. నీ పవిత్రమైన స్నేహం అనేది ఒకటి, రెండోది స్నేహం అంటే నూనె అని అర్థం ఉంది. అందుకోసం వాడేది ఈ పదం విశ్వనాథ. స్నేహం అంటే నూనె. దూదిని నూనెలో తడుపు, స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. నేను బాగా తినేసి ఇలా పండులా ఉండుంటే దీపం పెట్టడానికి పనికిరానుగా, పోనీ ఎండిపోయానుగా. అందుకని ఎండిపోయిన వాడు ఎందుకు పనికొస్తారా? దూదిని నువ్వే ఉంటున్నావు కదా, ఆ దూదిని నీ స్నేహంతో తడపబోయా. దూదిని నూనెలో తడిపితే హాయిగా దీపం పెట్టచ్చు. కంచి పరమాచార్య ఉపవాసాలు చేసి 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 ఈ పండిపోయిన దోసపండులో ఉండి సన్నగా ఒడిలిపోయి, భక్తులు కొంతమంది పేచీ పెట్టి అడిగారట, ఒడిలిపోయారు స్వామి, ఒడిలిపోయారంటే ఆయన అన్నట్ట, పసిబిడ్డ పండులా ఉండాలి, సన్యాసి ఒడిలిపోవాలని చెప్పాట. అది లక్షణం. సన్యాసులు ఇంత లావు ఉండి ఇంత పొట్టేసుకుంటే వాడు సన్యాసి కాదంతే. ఖచ్చితంగా ఒడిలిపోవాలి సన్యాసి. ఉపవాసాలు చేయడంలా, యోగాభ్యాసం చేయడంలా. ఆయన చేసేవాడు నిరంతరం అంతే. శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం. ఇవాళ అమ్మవారికి అభిషేకం వరా తినకూడదని మానేసేవాడు. ప్రతిరోజు మానేయడమే ఏదో రకంగా. అంత తింటే 4 పేలాలు. అందుకే మరి ఆయన ఉన్నంతవరకు ఆశ్రమం ఎలా ఉంది, ఆ పీఠం ఎలా ఉంది? జగద్గురు అంటే శంకరాచార్య, మళ్ళీ తర్వాత కంచి పరమాచార్య. మహానుభావులండి వాడు, సామాన్యుల. సన్యాసనాక ఒడిలిపోవాలి. అందుకే శబరి అంటుంది, నేను ముసల్దాన్ని ఒడిలిపోకపోతే ఏమవుతానయ్యా, మళ్ళీ యవ్వనం వస్తుందా? నష్టమే ఉంది. ఇప్పుడు యవ్వనం రావాలేమిటి? స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. మళ్ళీ ఇంకో మాట నడరాముడు, అవ్వ నీవిట్లు నీకిట్లు తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళు గట్టిన వనంగా. ఏమిటి వ్రతాలు, ఏమిటి ఉపవాసాలు, ఎందుకమ్మా ఇవన్నీ? ఇలాంటి దానివి నువ్వు ఒక్కత్తు ఉన్నావని నాకు తెలిస్తే అసలు ఆ రాజ్యత్యాగం నీకోసం చేసేవాడిని నేను. నిన్ను చూడటం కోసం రాజ్యం వదిలేసి వచ్చేసేవాడిని నేను. ఇంతగా నా కోసం ఓ ప్రాణి తప్పిస్తోంది అంటే ఆ ప్రాణిని చూడడం కంటే మహాభోగం ఏదైనా ఉంటుందా? అది నాకు తెలియదవ్వా. నేను మానవ మాత్రుణ్ణి. నువ్వేదో అనుకుంటున్నావు, నేనెవరూ కాదు, నేను మామూలు వాడిని. నా వియోగం కలిగి నేనే ఏడుస్తున్నా.
కానీ నీకు నేను ఇంత ఆనందం కలిగిస్తాను ఈ దేశంలో కూడా నేను అనుకోలా. ఇంకా ఈ జన్మకి ఓ సార్థకత ఉందని నాకు అర్థమవుతుంది. ఈ శరీర దర్శనం వల్ల కొంతమంది ఆనందిస్తారని అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా ఉంది. ఇది తీవ్ర వ్రతాభిషంగమునను ఆ వ్రతం ఈ వ్రతం చేసేసి ప్రాణాలు గూళ్ళు గట్టినవి. ప్రాణాలు గూట్లో ఉన్నాయి అంటే 5 ప్రాణాలు కలిపి ఓ గూట్లోకి చేరైపోతాయి. ఎప్పుడో అలా తయారైపోయావంటే అప్పుడు ఉంటుంది. నీ ఇంత ప్రభువ నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను ప్రాణము గూట చేరినదనంగా. గూట్లో ఉన్నాయి, గూడు చేరింది. 2 తెలుగు జాతీయాలు. గూళ్ళు కట్టాయి అంటే పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లో పక్షులు గూళ్ళు కట్టాయంటే ఇంట్లో ఎవరు లేరన్నమాట. ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ గూళ్ళు కట్టడం అనే జాతీయాన్ని శబరి చేత వాడించాడు. భాష మీద అధికారం ఉంటే మహాకవిత్వం అలా ఉంటుంది. గూట చేరనిది. గూట చేరామంటే సుఖంగా ఉన్నాం. ఏదో గూటికి చేరామమ్మా అంటారు చూడండి. పగలలా ఉద్యోగం చేసి పాపం సిటీ బస్సులు పట్టుకుని వేలాడి వచ్చి మొత్తం మీద గూటికి చేరాం అక్క అంటారు. అంటే సుఖంగా ఉన్నామని. అందుకే నీ గూళ్ళు కట్టిపోయినట్టుగా ఉంది నీ శరీరం అంటే, లేదయ్యా గూట చేరింది అంటుంది ఆవిడ. గూడు కట్టడానికి గూట చేరడానికి ఎంత తేడా ఉందండి ఒక్క మాటలో. తెలుగు భాష విశేషం అది. ఆయన మధ్యాహ్నం అన్నం తిని కాసేపు కళ్ళు మూసుకున్నాడు అంటే అర్థం వేరు. ఆయన మధ్యాహ్నం అన్నం తిని కన్ను మూశాడు అంటే అర్థం వేరు. మధ్యాహ్నం అన్నం తినడం నిజమే, కాసేపు నిజమే. కళ్ళు మూసుకున్నాడు, కన్ను మూశాడు. ఎంత తేడా ఉంది ఏకవచనానికి బహువచనానికి. 2 కళ్ళు మూసుకున్నాడంటే పడుకున్నాడు, ఒక్క కన్ను మూశాడంటే పోయాడు. మరి పోయినవాడు ఒక్క కన్ను మోస్తాడా? 2 కళ్ళు మోస్తాడు. పైగా వాడి కళ్ళు మనమే మోస్తాం. అదో సత్యం. ముక్కుల్లో గొడ్డలెట్టేది కళ్ళు మూసేదని మనమే, వాడు ముయ్యడు. కానీ పోయాయి. కానీ కన్ను మూసాడంట, వాడు ముయ్యలేదు కన్ను. నిజానికి జాతీయాలు అలాగే ఉంటాయి. ఇడియం అంటే అంతే. ఇంగ్లీషులో ఇడియం, తెలుగులో ఒడియం. అది అంతే. అది రుచిగా ఉంటుంది, ఆస్వాదించడం. ఎలా తయారైందో నీకు అనవసరం. వాడు ఇంతకీ కన్ను ముయ్యరా. చచ్చిపోయిన వాడు చూడండి సినిమాలో చూపిస్తారు, 2 కళ్ళు ఇలా మోస్తారు వాళ్ళే. మళ్ళీ కన్ను మూసాడు, మళ్ళీ 2 కళ్ళు మూసాడంటే నిద్రపోవడం, కన్ను మూసాడు అంటే పోయాడని అర్థం. అందుకని మధ్యాహ్నం ఎవరైనా తండ్రి పడుకుంటే పిల్ల బయటకు వచ్చి మా నాన్నగారు ఇప్పుడే కన్ను మూసారనకూడదు. అవతల వాడు మూస్తాడు కన్ను కంగారు పడి. నిద్రపోయారని చెప్పాలి. చేత కాకపోతే కళ్ళు మూసుకున్నారనాలి. భాష ఇంత గమ్మత్తుగా ఉంటుందండి. అందుకని గూట చేరినది అంటే అర్థం వేరు, సేఫ్టీ, రక్షణ. గూళ్ళు కట్టాయి అంటే పాడైపోయింది. ఇలా పాడైపోయాయి అంటే లేదయ్యా నేను బాగున్నాను. ఎందుకని నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను నా స్వామి నా కోసం ఇంత అన్వేషణలో ఉండి కూడా నా కోసం వచ్చాడు అంటే ఈ ముసల్దాంతో నాకేం పని అని తోసేయకుండా. దానివల్ల ప్రాణము గూట చేరినది. గూడుగట్టిన ప్రాణం ఉంది, పోవడానికి సిద్ధంగా. అది మళ్ళీ గుట్టకు వచ్చింది, ఏం పర్వాలా, ఇంకో 10 ఏళ్ళు నేను హాయిగా బతుకుతా. ఎంత ప్రేమ, ఎంత దయ. ఈ దృశ్యాన్ని ఇంత బాగా మరి ఏ తెలుగు రామాయణంలో ఎవ్వరూ నిర్వహించాల, ఒక్క విశ్వనాథ సత్యనారాయణ గారు తప్ప. ఎంతోమంది రాశారు. శబరి సినిమా పాటలు చాలా బాగున్నాయి శబరి మీద రాసినవి. పద్యాలు అంత బాగులేవండి. పద్యాలు బాగున్నవి ఈయన ఒక్కడే. ఎందుకంటే ఆ తపన ఆయనకుంది. ఆయన శబరి గురించి రాస్తే శబరి అవుతాడు, సీత గురించి రాస్తే సీత. చెప్పానుగా, రావణాసురుడు పద్యం రాసినప్పుడు ఆయన రావణాసురుడే. లేదా ఆ పద్యాలు అంత అందంగా రావు. అవి అలా మారాలి. లోపలే ఉండకూడదు. లోపల దివ్యాత్మ స్వరూపం ఒక్కటే ఉంటుంది. పైకి ఏ వేషమైనా వెయ్యాలి. వాడే నిష్కల్మషంగా ఉంటాడు. అలాంటి శబరి ఘట్టంతో అరణ్యకాండ ముగిసింది. కిష్కింధకాండలో ప్రవేశిస్తున్నాం మనం. రామలక్ష్మణులు అక్కడి నుంచి నడుచుకుంటూ సీత కోసం అన్వేషిస్తూ చెట్టుని పుట్టని అడుగుతూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరారు. అక్కడ 2 క్షత్రియ కుమారుల్లా ఉన్నారు, ధనుర్బాణాలతో వస్తున్నారని సుగ్రీవుడికి అనుమానం వచ్చి వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద హనుమంతుడితో సహా జాంబవంతుడితో సహా, అంటే ఆయన వర్గం, ఇప్పుడు పత్రికల్లో వస్తున్నాయి చూడండి, మధ్య 2 రోజులు బట్టి వారి శిబిరం వీరి శిబిరం అని. ఇప్పుడు ఇది సుగ్రీవుడి శిబిరం. ఇది అసమ్మతి శిబిరమా, సమ్మతి శిబిరమా, అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేస్తుందా ఉంటుందా అనేది త్వరలో తెలుస్తుంది. ఇదో శిబిరం. ఈ శిబిరం అంతా ఇక్కడ చేరింది ఋష్యమూక పర్వతం మీద. కింద 2 మానవులు ధనుర్బాణాలు ధరించి వస్తున్నారని తెలిసి సుగ్రీవుడికి ఒకటే భయం. భయపడ్డం మొదలుపెట్టిన వాడికి అన్నీ భయాలే, బాధపడేవాడికి అన్నీ బాధలే. రామచంద్రమూర్తి అంతటి వాడు ఇందాక నేను అసలు మొత్తం జీవితం అంతా పాపంలాగే ఉందనుకోరా. సుగ్రీవుడికి భయం అండి. వాడు ఇందాక రామచంద్రుడు ఏమనుకున్నాడు, ఆ కొమ్మ వారితే సీత అనుకున్నాడు. వీడు కొమ్మ వాలితే వాలి అనుకుంటాడు. అది వాలిందిగా వాలి, అంతే. వాడు బతుకంతే. ఎవరన్నా పొరపాటున తోకపోతే వాలి తోకేమో అనుకో, అంత భయపడి చచ్చిపోతున్నాడు వాడు. అందుకని కింద 2 మానవులు ధనుర్బాణాలు కనపడగానే పైనుంచి వాడు కొండ మీద చూసి హనుమంతుడిని పిలిచి, వాడిద్దరూ ధనుర్బాణాలు పట్టుకుని వస్తున్నారు, ఖచ్చితంగా వాలి పంపించుంటాడు నన్ను చంపేయడానికి, ఓసారి చూసిరా అన్నాడు.
సరిగ్గా హనుమంతుడు పంపాడు కూడా సరిపోయింది, లేకపోతే మరొక రకంగా పంపుంటే లక్ష్మణుడు లాంటి వాడైతే చూసి అవుననేవాడు. ఆయన బుద్ధి అంతే కదా, అనుమానం. హనుమంతుడు కిందకు వచ్చాడండి, వచ్చి రామలక్ష్మణుడు చూశాడు. జన్మాంతర స్పృహ రమ్యాణి వీక్ష మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః పర్యుత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని. అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు మాట. దుష్యంతుడికి శకుంతలను చూడగానే జన్మాంతరమైన సంబంధం ఏదో ఈ అమ్మాయికి నాకు ఉంది అని ఒక్క హృదయం ఒక్కసారి అలాగా ఒక స్పర్శ కలిగిందట, ఒక ఆలోచన కలిగిందట. ఒక మేఘం ఎదిరిందట, చల్లని మేఘం. ఒక మధురమైన దృశ్యాన్ని చూసినా, మధురమైన మాట విన్నా మనకు ఒక్కోసారి ఆ వ్యక్తి పట్ల అత్యంతమైన ఆత్మీయత ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మనకి భర్త కాదు, భార్య కాదు, తమ్ముడు కాదు, తల్లి కాదు, ఏమీ కాదు, అయినా ఏదో బంధం. అంతగా ఆ వ్యక్తి పట్ల మనం ఆకర్షితులమే, ఆ బంధం కోసం తాపత్రయపడుతున్నాము అంటే అది జన్మాంతరమైన బంధం. అది కాళిదాసు చెప్పిన మాట. హనుమంతుడు ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాడు. ఈ బంధం ఇప్పటిది కాదు. ఈ హనుమంతుడే శివుడు, ఆ రాముడే విష్ణువు. వాళ్లే రామావతారంలో రామాంజనేయులు, వాళ్లే కృష్ణావతారంలో కృష్ణార్జునుడు, వాళ్లే కలియుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందులు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. మళ్ళీ 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 ఆ శివకేశవులు అవతారాలు ఎత్తుతూనే ఉంటారు. అలాగా మిత్రులుగా కానీ, యజమాని సేవకుడుగా కానీ, గురు శిష్యులుగా కానీ, భార్యాభర్తలుగా కూడా రావచ్చు. బంధాలు మారతాయి, అనుబంధాలు మారతాయి, కానీ వచ్చేది వాళ్ళే, అదే శివకేశవులు. వాళ్ళ మధ్య అంత అనుబంధం ఉంటుంది. అందుకని ఒక్కసారి ఆంజనేయ స్వామి కనిపించిన స్వామి పాత్ర ప్రవేశిస్తోంది వేళ. ఇంతవరకు ఆయన దగ్గరకు వచ్చిన వేరే విషయాలు చెప్పాం, సరే ఆయనకు ఆ విషయాలే బాగా ఇష్టం లేండి. అసలు నా కూడా ఎందుకు అనవసరంగా రాముడి గురించి చెప్పక అంటాడు. ఇప్పుడు ఆయన పాత్ర ప్రవేశించి ఒక్కసారి స్వామి అక్కడికి వెళ్ళాట, అలా చూశాట. రాముడిలా ఆయన చూసి ఎప్పటి నుంచో తెలుసున్నట్టుగా ఓ నవ్వు నవ్వాట. రామును నవ్వు చూడగానే హనుమంతుని ముఖం వికసించిందట. ఆ వికసించిన హనుమంతుని ముఖాన్ని కిష్కింధకాండ ప్రారంభంలో విశ్వనాథ వారు వర్ణిస్తున్నారు. ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా, ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా నవ్యమైన కోకనద ముకుళము, నవ్యమైన కోకనద ముకుళము ప్రొద్దు పొడుపు వేళ ఫుల్లమైనట్లుగా, ప్రొద్దు పొడుపు వేళ ఫుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించే. ఎంత మధురమైన భావనో ఇది. చూడాలంటే గవర్నర్పేటలోను, లబ్బీపేటలోను, బీసెంట్ సెంటర్లో దొరకదు నాయన. ఓ సరోవరం దగ్గరికి వెళ్ళాలి, హంస ఉన్న సరోవరం దగ్గరికి వెళ్ళాలి. అందులో కలువలు, పద్మాలు ఉండాలి. ఉదయకాలంలో వెళ్ళాలి. హంసకి ఆహారం కలువలు, తామరపూలు. దాని ఆహారం కోసం అది తాపత్రయపడుతూ చూస్తుంది. తామరపువ్వు విచ్చుకోవాలి, విచ్చుకుంటే కానీ తినలేదు. ఆ లోపల దద్దు కోసం తాపత్రయపడుతుంది. అది రేకులనేది అంతా కూర్చుని విచ్చుకోట్లా. దీనికి అప్పుడే పొద్దున్న 6ంటికి కాఫీ తాగేసే రకం ఇది హంస. కొంతమంది అంతేగా, ఇంట్లో మా అమ్మ అంతే, ఎవరు గొడవ ఎందుకు, 4ంటికి లేస్తుంది ఆవిడ. 5ంటికి మొత్తం స్నానం అయిపోవలసిందే. మొత్తం అక్కడ ఇంకా మేము నిద్ర లేము అసలు. 5ంటికి మొత్తం సమస్తం అయిపోవాలి. పావు తక్కువ 6 అయ్యేసరికి మొత్తం విష్ణు సహస్రం అయిపోవాలి, భగవద్గీత ఒక అధ్యాయం అయిపోవాలి. 18 అధ్యాయాలు నోటుకొచ్చాడు. విష్ణు సహస్రం మొత్తం వచ్చు, విష్ణు సహస్రం చదివేయాలి, భగవద్గీత అధ్యాయం అయిపోవాలి. అక్కడి నుంచి పాలవాడు ఇంకా రాలా, ఏమే శారదా, ఈ దిక్కుమాలినవాడు రాడే. 6ంటికి కాఫీ. నేను అంటూ ఉంటాను, అందుకే అప్పుడు పాలసముద్రంలో వాడికి సహస్రం అయింది, ఇప్పుడు పాలవాడికి సహస్రం నడుస్తుంది అంటాను. వాడేమిటో ఈ సహస్రం అయితే కానీ ఓడరాడు. వాడికి పట్టాలి అమ్మ పెట్టే 4 కానీ మా అమ్మ పెట్టే తిట్లన్నీ అయితే తప్ప ఓడరాడు. రోజు వాడితో తాగాల. చెరులో నీళ్లు అంటాం వాడి మొహం మీదే. వాడిని మానిపించడం, ఈ చెరులో నీళ్లు వ్యాఖ్యానం మానరు. అలాగే ఉంటుందండి. కానీ ఎంత నిష్ఠ, 4 గంటలకు లేవడం, ఆ పూజ చేసేది ఏదో చేసుకున్నాక కదా కాఫీ కోసం, తప్పే ఉంది. మనం ఏమీ చేయకుండా 9 గంటలకు ఆకుకూరల వాళ్ళ దగ్గరకు వచ్చి నైటీ వేసుకుని కొనేవాళ్ళని చూశాను. దివ్య దర్శనం నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ అటువంటి పతివ్రతలు మనకు కనపడరండి ఇంకో యుగంలో. ఇప్పుడే కనపడతారు, నమస్కారం చేసుకోవాలి. 9ంటికి ఇంకా నైటీ విప్పకుండా దరిద్రం కాపరం చేస్తుంది ఆ ఇంట్లో, మొహమాటం లేకుండా చెబుతున్నా. 6 అయ్యేసరికి రాత్రి కట్టుకున్న బట్టలు అవతల పారయ్యాలి, మొగాడైనా సరే ఆడదైనా సరే. మంచం మీద దొల్లారా, తెల్లవారులు ఆ బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా, సిగ్గు లేదమ్మా, క్షమించండి నన్ను. ఏమి నాగరికత, ఏమి సంస్కృతి.
9 గంటల కాండి కూరగాయలు వాడి దగ్గరకు వచ్చి కూరగాయలు కొంటే వాడికి నైటీతో కనపడ్డాడు. నైటీతో కేవలం భర్తకు కనిపించాలి, మరొకరు కనపడకూడదు. అసలు వాడికే కనపడేది. అక్కడ కూర్చుని ఏరడమా? ఉన్న ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు మట్టి కొట్టుకుపోతాయి. లక్ష్మీ లక్షణం కాదు, అలక్ష్మీ లక్షణం, దరిద్రపు లక్షణం. ఆ సంస్కృతి పోవాలి. ఆహారం కోసం నీకు తాపత్రయం నిజమే, కాఫీ తాగందే ఉండలేవు, మంచిదే, స్నానం చేయి, దీపం పెట్టి తాగేసి. ఆ సరిగ్గా ఆ లక్షణం తెలిసినవాడు కాబట్టే ఈ హంస తన ఆహారమైన తామరతూడు కోసం, తామర పూల కోసం, ఆ దద్దు కోసం 5 నుంచి లేచి కూర్చుంటుంది. అది సరస్సులో నిద్రపోతే అలాగా, పైగా ఇంకేమైనా పోటీకి రావచ్చు కదా. అందుకని లేచి ఒక హంస లేచిందట, ఇలా తిరుగుతోందట మానస సరోవరంలో. ఇంకా పువ్వులేవి విచ్చుకోరా, ఒకటి ఇలా మొగ్గేలా ఉందిట. నవ్యమైన కోకనదముకుళము. కోకనదం అంటే ఎర్రకలువ. నా కాకినాడలో అవి ఎక్కువ ఉంటాయట, దాని పేరు కోకనద పట్టణ అంట. అందుకే కాకినాడ వచ్చిందన్నట. ఒట్టిదే ఏవో చెప్పేస్తారు కబుర్లన్నీ. బ్రిటిష్ వాళ్ళు బందర తర్వాత మొట్టమొదటి రేవు కాకినాడలో దిగారు. రేవు ఉన్న చోట దిగుతారు వాళ్ళు, సముద్రం మీద వాళ్ళమే వచ్చారు కదా. ఆ రేవు తీరం వాడికి కెనడా లాగా అనిపించింది. ఇట్స్ కో కెనడా అన్నాడు వాడు. ఈ మూటలు మోసేవాడికి అర్థం కాదు, కాకినాడ అంటారా కాకినాడ అన్నాడు వీడు. ఆ కెనడా కాకినాడ అయింది. కోకనదం కాదు, ఇంకోటి కాదు. పండితులు మొత్తం అన్ని సంస్కృతమయం చేసేస్తారు, అలా ఏం అవ్వవు. చికాకోల్ అనే పట్టణం శ్రీకాకుళం అయింది తర్వాత. శ్రీకాకుళం అసలు పేరు కాదు, చికాకోల్ దాని పేరు, అది శ్రీకాకుళం అయింది. అనేక రకాల మార్పులు ప్రజల నుంచి మారతాయండి, పండితుల నుంచి మారవండి అవన్నీ. అందుకని కోకనదం అంటే ఎర్రకొలువ. ఎర్రకొలువ పువ్వు వికసించడానికి సిద్ధంగా ఉందిట. హంస ఆగలేకపోతుంది. ఇంకా వికసించు, నాకు కాఫీ టైం అయింది అని నెమ్మదిగా మళ్ళీ అలాగని దాన్ని ముక్కుతో పొడిచింది అనుకోండి, పాడైపోతుంది, తినడానికి బాగుండదు. అందుకని దగ్గరికి వెళ్ళి ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా. హంస చీల్చడం కాబట్టి చాలా అందంగా చీలుస్తుంది. బాతు వేరు, దున్నపోతు చెరువులో దిగితే వ్యవహారం వేరు. ఇంత అందంగా చీల్చదు దున్నపోతు. అందుకే ఇక్కడ అది వాడలేదు. ఎందుకంటే ఉన్నది ఎవరు పాత్రలు? రాముడు, హనుమంతుడు. వాళ్ళకి తగిన ఉపమానాలు ఉండాలిగా. ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా అంటే ఎక్కడ పాడైపోతుందో అన్నట్టుగా జాగ్రత్తగా ఇలా చూస్తుంది. సరిగ్గా చూడండి, మీరు బజార్ నుంచి ఏదైనా ఒక ప్యాకేజ్ మనం కొని పట్టుకొచ్చినప్పుడు చిన్నపిల్లలు అందంగా విప్పుతారండి దాన్ని. కొంతమందికి ఆ దృష్టి ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకు ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కోసేయరు దాన్ని. అది ఎక్కడ ముడుందో చూసి జాగ్రత్తగా, మళ్ళీ ఆ కాగితం కూడా బాగుండాలి, పనికి రావాలి. దాన్ని సరిగ్గా తీసే విధంగా తీస్తే ఆ పార్సిల్ ప్యాకేజీ కూడా చాలా అందంగా ఉంటుంది. కళాత్మక దృష్టి ఉన్నవాడు చేస్తారు ఆడపిల్లల పని. ఈ హంస కళాత్మక దృష్టి. హంస అంటేనే కళ. ఇవాళ ఒక టీవీ పేరు హంస మీడియా టీవీ, హెచ్ఎం టీవీ. హంసాన్ని పెట్టాడు, ఎందుకంటే హింస వార్తలు భరించలేకపోతున్నాం, అందుకని హంస వార్తలు. మీకు మొహమాటం వెళ్ళ ఆ టీవీలో హింస వార్తలు చెప్పారని చూసుకోండి. దానికి రామచంద్రమూర్తి గారు హెడ్, మహానుభావుడు ఆయన. యథవ చర్చలు, యథవ వార్తలు హెచ్ఎం టీవీలో ఉండవండి, యోగ్యమైనవి ఉంటాయి అందులో. ఎందుకంటే నడిపేవాడు యోగ్యుడు అంతే. అలా అయితే నేను ఉంటానని చెప్పాడు ఆయన. అఫ్కోర్స్ ఆయన ఉండనివ్వకపోవచ్చు, అది వేరే విషయం, కానీ అలాగే ఉంటాడు ఆయన. అటువంటి వాడు ఉండనివ్వరు. హంస మీడియా అంతే, మేము హింస మీడియా కాదు అని నేను అడిగితే ఇదే చెప్పాడు. మంచివాడు నువ్వు బతుకుండాలి చాలా కాలం అని చెప్పాను. అటువంటిది హంస లక్షణం. అందుకని ఇలా దగ్గరికి వచ్చి ఆ చెరువులో ఇలా ఈదుకుంటూ వచ్చి నెమ్మదిగా ఒక కలువ మొగ్గ, ఎర్ర కలువ మొగ్గ ఇలా ఉంటేట దాన్ని ఇలా చీల్చిందిట. అప్పుడు ఏమైంది, ఆ రేకు నెమ్మదిగా ఇలా 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 విచ్చుకుంటుంది. హంస చీల్చడం పైగా స్కేలెట్టి గీసినట్టు చీల్చదు, ఆ ముక్క అలా ఉండదు, అది వంకరగా ఉంటుంది. అందుకే ఇలా పెట్టి ఇలా 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 అంది, సరిగ్గా అలాగే చీలింది. పైగా ఆ కలువ రేకులు ఎక్కడ విచ్చుకుంటాయో అక్కడే చీలుస్తుంది, రేకు మధ్యలో చీల్చదు. దానికి తెలుసు, రోజు తాను తినే ఆహారం అది, అంత కళ తెలుసు దానికి. ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా నవ్యమైన కోక నద ముకుళము పొద్దు పొడుపు వేళ ఫుల్లమైనట్లుగా. సరిగ్గా ఆ సమయానికి పొద్దు పొడిచింది. ఎలాగో సూర్యకిరణాల స్పర్శకి ఆ కలువ విచ్చుకుంటుంది, పద్మం విచ్చుకుంటుంది. ఎలాగో విచ్చుకునే సమయం, ఆ విచ్చుకునే సమయానికి హంస జాగ్రత్తగా ఇలా అంది. అది నిజంగా ఆకలితో క్రూరంగా అందల్చుకుంటే 4ంటికి చేసేది ఆ పని. 4ంటికి బలవంతంగా చేయాలి, అది విచ్చుకో. ఎలాగో 5, 5:30, 5:45 అవుతోంది, సూర్యోదయం అయ్యే సమయం, అది విచ్చుకునే సమయం. కానీ ఇది ఉండలేకపోతుంది. పాలవాడు రావాలని మనం ఎదురు చూసినప్పుడు ఏం చేస్తాం, గిన్నెచ్చు గుమ్మంలో కూర్చుంటాం. వాడు వస్తే బయట నుంచి వెళ్ళిపోతాడా, లోపలికి వస్తాడుగా. అయినా సరే ఒక మనిషి కోసం మనం ఎదురు చూసేటప్పుడు కాస్త ముందుకు వెళ్ళిపోతాం అక్కడికి. వాడికి మన ఇల్లు తెలియదేనా, మన తాపత్రయం అంతకంటే ఇలా. హంస తాపత్రయం కూడా అది విచ్చుకుంటుంది. ఎలాగో కాస్త ముందుకు వెళదాం, ఇంకొక నిమిషం అని అందంగా ఇలా చీల్చిందట. అలా చీల్చగానే ఆ ఎర్ర కలువ ఎలా విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో, హనుమ వదన సీమ అందగించే.
ఇలా వ్యాఖ్యానం చేసుకోకపోతే పద్యాలు ఏం తెలుస్తాయండి? పద్యాలు చాలా బాగుంటాయి, కానీ చెప్పే విధంగా ఓపికగా చెప్పాలి, తప్పదు. అందుకని సమయము పడుతుంది. వర్ణనలు ముఖ్యంగా కావ్యం వినేటప్పుడు కథ కోసం వినకూడదమ్మా. కథ మీ అందరికీ తెలుసుగా, ఏం జరుగుతుందో నేను చెప్పేది ఏమిటి కొత్తగా? నేను ఏమైనా రామాయణం మారుస్తానేటి? ఒక్కొక్క ఘట్టంలో, పట్టైన ఘట్టంలో కవి వర్ణనలోనే కవిత్వం బయటపడుతుంది. దానికోసమే కావ్యం. లేత ఎందుకు ఇవన్నీ? ఎంత అందంగా ఉంది ఇది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాట విన్నాక రసజ్ఞులైన వాళ్ళందరికీ మీ పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కసారైనా తెల్లారకట్ట లేవాలి, ఆ చెరువు దగ్గర కూర్చోవాలి. హంస లేకపోయినా మన బతుక్కో బాతేనా ఉంటుంది అక్కడ. అది అసలు చిరుస్తుందేమో, ఓసారి చూద్దాం అని అనిపించే చాలు, ఇంకేం అక్కల. మనం చెప్పిన ఉపన్యాసం చరితార్థమైనట్టే. ఆ కళాత్మక దృష్టి ఏర్పడితే ఈ ఏదో డబ్బుల కాంక్ష పోతుంది జీవితంలోంచి. లేచింది మొదలు ఎంత సంపాదిద్దాం, ఎలా సంపాదిద్దాం, ఎవరిని ఎత్తి పగల కొట్టేద్దాం, ఇదే ఆలోచన. ఇంకో ఆలోచన లేదండి. ఇంతకంటే అందంగా నీ ఇంట్లో శ్రీకృష్ణుడు బొమ్మ చూస్తూ నువ్వు గంట సేపు గడపచ్చయ్యా. ₹1,00,00,000 సంపాదించిన కృష్ణుడు మొహంలో ఉండే చిరునవ్వు ఉండదే. అది ఒట్టి బొమ్మ అవతల బారేసావంతే, దాని మొహానంత కొంకం పెట్టావు. నువ్వు బయటికి పోయావు డబ్బుల కోసం. కృష్ణుడు అక్కడ ఏలబొట్టు కూర్చున్నాడు. ఆయన నాకు కృష్ణ విగ్రహం కనపడితే ఒళ్ళు తీయలేదు, అలా చూస్తూ ఉంటా అరగంట సేపు ఎవరింటికి వెళ్ళా. ఎంత అందంగా ఉంటుంది ఆ మూర్తి. అవి చూడాలి అంటే కావ్యాలు చదవాలి. ఒక్క రేకు హంస ముక్కుతో చిల్పగా నవ్యమైన కోక నద ముకుళము పొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించి. అంటే రాముణ్ణి చూడగానే సరిగ్గా దేవుణ్ణి చూడగానే జీవుడు హృదయం వికసించినట్టుగా అది విశ్వనాథ గమనించి అద్వైత తత్వంతో ఈ పద్యం రాశారు. దాన్ని కవిత్వంతో చెప్పారు. జీవుడు దేవుడు అని చెబితే వేదాంతం అవుతుంది. అది వేదాంతాన్ని కవిత్వంతో చెప్పాలి. అప్పుడు హాయిగా మంచి మిఠాయి ఉండేసి పెట్టినట్టుగా ఉంటుంది. అలాంటి హనుమ రామలక్ష్మణులను తీసుకెళ్లి సుగ్రీవుడితో కలిపాడు. అనుబంధం ఏర్పడింది. వారి బాధ వీరి బాధ ఒక్కటైంది. వీరు భార్య వియోగంతో ఉన్నారు, ఆయన అదే వియోగంతో ఉన్నాడు. ఇది బలాత్కారమే, అది బలాత్కారమే. కాకపోతే ఇక్కడ రోమ గత్యంతరం లేక అంగీకరించేసిన బలాత్కారం అది. అక్కడ సీతాదేవి స్థిరంగా, రామచంద్రమూర్తి చేసిన ప్రతిజ్ఞ ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా కూర్చున్న వ్యవహారం. ఆ పద్యం రేపు చూస్తాం. తేడా ఒక్కటే అక్కడ. అందుకని రాముడికి సుగ్రీవుడి కష్టాలు వినగానే ఒక్కసారి అనిపించింది, నేనే అనుకున్నాను ఇంకా ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ భార్య లొంగిపోయింది, భార్య బలవంతానికి ఆవిడ లొంగిపోయింది, చేసేదేం లేదు అక్కడ. తర్వాత ఊరికే ఇంకా బలవంతం చేసాడు కాబట్టి తెచ్చుకోవడం, కాపురం చేయడమే. అంతేకాని రోమేమో తప్పించుకోలేదు అక్కడ. అయినా అటువంటి భార్య కోసం ఈయన తాపత్రయపడుతున్నాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ సీత లొంగే పరిస్థితే లేదే. ఎంత తాపత్రయపడాలి నా భార్య కోసం నేను అని ఒక్కసారి తన నిశ్చయం గుర్తొచ్చింది. అంతేకాదు, ఏ బాధలో ఉన్న వాళ్ళకి ఆ రకమైన బాధే మనం చెప్పాలండి. ఓ 10 లక్షల వ్యాపారంలో నష్టపోయిన వాడికి ఇలా ఎంతమంది నష్టపోయారో చెప్పాలి 2 కథలు. వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది. కరెంటు పోతే మనం ఏం చేస్తాం? ఫ్యూజ్ పెట్టాం. ఆఫీసు కంటే ముందు పక్కింట్లో చూస్తాం. అక్కడ పోయిందనగా అమ్మాయ పక్కింట్లో కూడా పోయిందా, ఈ పేట అంతా పోయిందా, విజయవాడ అంతా పోయిందా, అమ్మాయ బ్రహ్మానందం. ఇంకా అందరూ మనలాగే ఉంటే మనకు ఆనందం అంతే. అందుకే సరిగ్గా కావ్యాల్లో ఏ బాధలో ఉన్నవాడి దగ్గర ఆ బాధలో ఉన్నవాడిని చేరుస్తాడు. అందుకని వాళ్ళిద్దరికీ మైత్రి కలిసింది. పైగా అందులో వారి అన్యాయం స్పష్టంగా తెలుస్తోంది. దాని మీద చర్చోపచర్చలు చేయాల్సిన పని లేదు. రాజకీయ దోషాన్ని ఆరోపించి రుమ మీద వ్యామోహంతో బలవంతంగా తీసుకొచ్చాడు వాలి. అది రాముడు స్పష్టంగా తేల్చి చెప్పాడే. రాజ్యం ఆక్రమించడం, రాయడ్డం పెట్టడం అని చెప్పుకునే కారణాలు. రాయడ్డం పెడితే ఆగేవాడు కాదు వాలి. సుగ్రీవుడికి తెలుసు ఆ విషయం. దుందుబిని చంపి దుందుబి వస్తాడేమో అని అడ్డం పెట్టాడు. వాలికి రాయి అడ్డమా అండి? అంతకుముందు ఎంతమందిని చెప్పాడు? రావణాసురుని 7 సముద్రాలు తిప్పినవాడు ఈ వాలే. రావణాసురుని సముద్రాలు తిప్పిన వాడికి రాయి అడ్డమా? అంత అమ్మాయి కూడా సుగ్రీవుడు రాయి అడ్డం పెడుతూ ఆగుతాడేమో అన్నారు. దుందుబి వస్తాడనే భయంతో రాయి అడ్డం పెట్టాడు. దాన్ని వాళ్ళు తన్నుకుని వచ్చారంటే తెలియదేనికి. వాలి చనిపోయాడనే అనుకున్నాడు. తాను చేయగలిగింది ఏదో చేశాడు. అందుకే రాజ్యాన్ని తప్పనిసరిగా తీసుకున్నాడు. వానరుల్లో ఒక ఆచారం ఉంది, మొహమాటం లేకుండా చెప్పుకోవాలి. ఇక్కడ అన్నగారు మరణిస్తే ఖచ్చితంగా ఆ భార్యని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారు. ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికీ ఉంది ఆచారం. చాలా కులాల్లో ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికీ ఉంది ఆచారం. ఇంకా విచిత్రం, అన్నగారు శవం శ్మశానంలో ఉండగానే ఈ పెళ్లి చేస్తారు. ఆవిడ వితంతువు కాకూడదు, అంటే సంచయనం జరగకూడదు. అక్కడ ఎముకలు తీసుకుని సంచయనం చేస్తే వితంతువు అయినట్టే, జరగకూడదు. పుంస్త్రీగా ఉండగానే చేస్తారు.
వాళ్ళ కులాచారం అది. దానికి ఏముంది, రాష్ట్రాచారం. వానరుల జాతిలో ఆచారం ఏమిటంటే అన్నగారు చనిపోయారు, అంతేకాదు తమ్ముడు చనిపోతే తమ్ముడు భార్యను అన్నగారికి చేస్తారు. రెండు ఉన్నాయి, సోదరులు అనమాట. వాళ్ళ కులాచారం అది. ఆ కులాచార ధర్మానికి ప్రకారమే సుగ్రీవుడు చేసింది ధర్మం, తర్వాత చేస్తాడు ఆ పని. కానీ వాళ్ళు చేసింది అధర్మం. ఎందుకంటే రోమని బలవంతంగా తీసుకొచ్చారు. ఇందాక మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. హంస ఈకలు రాలితే ఆ ఈకలతో నువ్వు తల్పం తయారు చేసుకోవడం ధర్మం. హంసను చంపి తయారు చేస్తానంటే ఎలాగా? ధర్మశాస్త్రం దానికి ఒప్పుకో. ఆవు చనిపోతే ఆ చర్మంతో చెప్పులు కుట్టుకో, అంతేగాని ఆవును చంపి చెప్పులు దానం ఇచ్చానండి అన్నట్టు ఇవ్వడం గొప్ప పని చేసేవాడు ఆయన. చెప్పులు దానం ఇచ్చిన పుణ్యం రావాలా, ఆవును చంపిన పాపం రావాలా? ఏది రావాలి నీకు? ఆవును చంపుతావు చెప్పుల కోసం. ఆవు దానంతరం చనిపోతే ఆ చర్మం ఉపయోగిస్తూ చేసుకో. తాబేలు చనిపోతే తాబేలు చర్మంతో ఏమైనా చేసుకో, అంతేగాని దాన్ని చంపి ఆ డెప్ప అమెరికాకి పంపిస్తున్నారు. వేధవ డెప్ప మీద డిజైన్ వేసి టేబుల్ మీద పెట్టుకుంటున్నాడు ఆ వేధవ. ఘోరాలు జరుగుతున్నాయండి. ఏనుగుల కాళ్ళు అడ్డంగా నరుకుతున్నారు, మీకు తెలియకపోవచ్చు. ఏనుగుల కాళ్ళు అడ్డంగా నరికి దాని లోపల దులిచి డస్ట్బిన్ కింద వాడుతున్నారని అమెరికా వాళ్ళు. ఒళ్ళు బలిసిన వేధవరు. డబ్బు ఉండేసరికి ఏం చేస్తామో తెలియదు. వాళ్ళు ఇంత లావు ఉంటుంది, డస్ట్బిన్ అది. దాన్ని నరుకుతారు, ఇక్కడ నరికి పంపించడం వీరప్పన్ లాంటి వాళ్ళు చేసే వెధవ పనులు ఇవి. ఇంకా ఉన్నారు చాలామంది. దాన్ని అక్కడ లోపల డొల్ల చేయడం, ఆ డొల్లలో డస్ట్ వేస్తారట. ఇంక నీకు డస్ట్బిన్లు ఏం దొరకలా. దీనికోసం భారతదేశంలో ఉన్న ఏనుగులు చంపి పంపిస్తున్నారు అక్కడికి. అందరికీ మన దేశమే లోకువ, అందరికీ మనమే లోకువ. మనకి డబ్బు ఉంటే చాలు, ఇంకేం అక్కల, మానవత్వం అక్కల్లా మనకి. అమ్మా నాన్న కూడా నరికేసి పంపించేస్తాం, ఎవడన్నా వాడుకునేవాడు ఉంటే. మనకి ఇక్కడ ఉపయోగం లేదుగా. ఈ దౌర్భాగ్యపు నాగరికతకి జవాబండి రామాయణం. అందుకని స్పష్టంగా ధర్మం విషయంలో రాముడు కించిత్తు తేడా లేకుండా సున్నితపు త్రాసు పెట్టినంత లెక్కగా ఉంటాడు. అందుకని వాళ్ళు చేసింది తప్పే. తమ్ముడు భార్యను అపహరించడం ఏంటి? వాడు చనిపోతే చేసుకోమని అపహరిస్తావు, పైగా ఆవిడకి ఇష్టం లేదు. అందుకని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు, వాళ్ళని వేసేయవలసిందే. అందుకని ఈసారి నేను ఉన్నానుగా, నువ్వు వెళ్ళి పిలు యుద్ధానికి అన్నాడు. ఈయన పిలిచాడు, వచ్చాడు, యుద్ధం చేశాడు. మొదటిసారి తార అభ్యంతరం చెప్పాలా వాలి భార్య, ఏదో మామూలుగా పెడుతున్నాడులే అనుకుంది. ఒక్క దెబ్బ కొట్టాడు, మళ్ళీ ఎగురొచ్చి ఋష్యమూఖం మీద పడ్డాడు వెనకాల రాముడు ఉండగానే. రాముడిని అనరాని మాటలు నేను నన్ను బలవంతంగా పంపించో చంపేయడానికి అన్నాడు. లేదయ్యా, ఏం చేయమంటావు, మీ దుంపదగా ఇంత కవల పిల్లల్ని ఎక్కడా చూడలేదు నేను. మీ భార్యలు ఎలా కాపరాలు చేస్తున్నారో మీతో నాకు అనుమానంగానే ఉంది. అసలు అంటే ఇంత ఒకే రకంగా ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు, నేను కనిపెట్టలేకపోయానయ్యా అన్నాడు. నిజంగా కనిపెట్టలేకపోయా. అందుకని ఒక్క పని చేయ, నా మీద నమ్మకం ఉంచు, నేను ఒక మాల వేస్తాను ఈ మెడలో, ఈ మాల వేసుకుని నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే అప్పటికే ఒక మాల వాలి మెడలో ఉంది, అది రామాయణంలో ఉంది ఆ విషయం. అది ఇంద్రదత్తమైన మాల, అది మణిమాల. ఆ మణిమాల వాలి మెడలో ఉన్నంత వరకు వాలి ఎదురుగా ఉన్నవాడి బలం ఎప్పుడూ హరిస్తూనే ఉంటాడు. అది రాముడు కానీ, భీముడు కానీ, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కానీ, శివుడు కానీ. అటువంటి వాడిని ఎలా చంపాలండి? వాలి నా బలాన్ని హరించు దయచేసి అని వెళ్ళి చంపుతారా? వెర్రి వెధవా అంటారు తర్వాత. అలా చంపుతారండి? అంచేత రాముడు చెట్టు చాటు నుంచి చంపినా, ఎక్కడి నుంచి చంపినా చేసింది ధర్మమే. ఎందుకంటే అటువంటి వాడిని అలాగే చంపాలి, ఇంకో మార్గం లేదు. వాడు తమ్ముడు భార్యను హరిస్తాడు, వాడు రాజ్యాన్ని హరిస్తాడు, వాడిని కాళ్ళతో తన్ని తీసుకెళ్ళి ఋష్యమూఖ పర్వతం మీద బారేస్తాడు. ఊళ్ళోకి వస్తే తంతానని చెబుతాడు. రౌడీజం కాదండి ఇది. వాలి పట్ల మాట్లాడతారేమిటి? అన్నీ మొత్తం రాముడు చేసిన పని తిట్టడమే మన వాళ్ళ ధర్మాలంతే. ఇంకా రాముడు ఏం చేసినా సరే, రాముడు అన్నం తింటే అన్నం తినకూడదు అంటే వీడు గడ్డి తింటాడనమాట. దాని మీద ఓ పుస్తకాలు రాయడం. ఎవడు దుర్మార్గుడైతే వాడిని సమర్థించడం, ఎవడు అవతార పురుషుడైతే వాడిని వ్యతిరేకించడం. దౌర్భాగ్యం ఇది, ధర్మశాస్త్రాలు తెలియక. ఇటువంటి వాడు అదే కష్టం వీడికి వస్తే తెలుస్తుంది ఈ పుస్తకం రాసిన వాడికి. వాడు ఎంత బాగా ధర్మం ప్రకారం చంపుతాడో చూడొచ్చు మనం. అంచేత ఖచ్చితంగా ఆ పరిస్థితిలో తప్పది, కానీ తప్పదది. అందుకే ప్రభువు కృష్ణావతారంలో తన మరణం, తన అవతార పరిసమాప్తి తనకి తెలుసుండి హాయిగా వెళ్ళి చెట్టు కింద కూర్చుని కాలేసుకుని చందన చర్చిత నీల కళేవర అని హాయిగా పాడుకుంటూ కూర్చున్నాడు. బోయేవాడు బాణం వేశాడు, బొటనవేల్లో బాణం కొచ్చుకుంది వెళ్ళిపోయాడు. బొటనవేల్లో బాణం కొచ్చుకుంటే శ్రీకృష్ణుడు వెళ్ళిపోతే 18 రోజుల యుద్ధంలో 180 సార్లు వెళ్ళిపోవాలి భీష్ముడు వేసిన బాణాలకి. ఆయన నిశ్చయించుకున్నాడు. ఎందుకని? ఇది రామావతారం నాటి పని. తప్పు ఒప్పు సమస్య కాదు, చేసిన కర్మ అంతే. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్రచ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేనచ తదాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధతృవశాదుపైతి. ఇది కర్మ సిద్ధాంతం. యస్మాచ్చ ఎవని వలన, ఏనచ ఎవని చేత, యథాచ ఏ విధంగా, యచ్చ ఎక్కడైతే, యత్రచ ఏ ప్రదేశంలో అయితే,
నువ్వు మంచి కానీ చెడు కానీ చేశావో తస్మాచ్చ తేనచ తథాచ తచ్చ తావచ్చ తత్రచ, అంతవరకు అదే ప్రదేశంలో అదే వ్యక్తి చేత ఖచ్చితంగా నువ్వు కర్మఫలాన్ని అనుభవించి తీరతావు. ఇది చెప్తే మనం మతం అంటాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఇట్స్ సైన్స్ అంటాం. అది ఫిజిక్స్, ఇది శాస్త్రం, రెండు ఒకటే. ప్రతి చర్యకు ప్రతి చర్య ఉండును. గోడకు బంతి కొట్టినచో అంతే వేగంతో వెనక్కి వచ్చును. నేను గోమే కొట్టింతో రాదే మరి. ఒకటి గోమే కొట్టేవాడు అంతే వేగంతో వాడు కొట్టడు, ఇంకోటి కొట్టమంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంతకంటే వేగంతో కొట్టేవాళ్ళు ఉన్నారు. అంటే న్యూటన్స్ గారి తరుళ్లా ఉంది, అది అన్ని చోట్ల నిజం కాదు. కానీ కర్మ సిద్ధాంతం అన్ని చోట్ల నిజం. ఇది అంతకంటే గొప్పలా, ఇది తరుళ్లా కాదు, ఫస్ట్లా. ఇది మన వాళ్ళకి ఇంగ్లీషులో చెబితే సైన్సు, సంస్కృతంలో చెబితే మతం. ఎక్కడి నుంచి బాగు చేస్తామండి జాతిని? రాముడు అనుభవించాడు కర్మఫలం, కానీ అక్కడది చేయక తప్పదు. ఎందుకంటే ధర్మఫలం చేసినప్పుడు ఇది ధర్మఫలం, అనుభవించేటప్పుడు కర్మఫలం. ఇంకో మార్గం లేదు. వాడు మెళ్ళ దండ వేసుకుంటాడు, వచ్చిన వాడు బలాలన్నా హరిస్తాడు. నువ్వు దండ తీయమంటే వాడు తీస్తాడా? తీయడా? వాడు దండ ఉండగా వాడిని ఎలా చంపడు? అందుకే దండకి దండ వేసాడు పోటీ. ఏ దండ చూసుకుని నువ్వు గర్విస్తున్నావో ఆ దండ కారణంగానే పోతావు. చూసుకో, నేనో దండ వేసా. అండా దండ అన్ని రాముడు కదా మరి. గజపుష్పీమాల అంటారు. అందుకే ఈ ఖండాన్ని మొత్తం విశ్వనాథ వారు గజపుష్పీ ఖండము అని పెట్టారు. గజపుష్పాలు అనే పుష్పాలు ఉన్నాయి ప్రత్యేకంగా. ఏనుగంత ఉంటాయని అర్థం కాదు, ఊరికే ఆ పేరు అదంతే. ఏనుగంత ఉంటే వీడియోలా వేసుకుంటాడు. ఆ పుష్పమాల మెళ్ళ వేశారు. ఆ మాలతో యుద్ధం చేస్తే అప్పుడు కనిపెట్టారు, ఒక్క బాణం వేశాడు, వెళ్ళాడు. చెట్టుచాటు నుంచి పుట్టచాటు ఈ మాటలు మాట్లాడదు, విధించింది శిక్ష. వారితో యుద్ధం చేయలేదు. తర్వాత వాలి మాట్లాడితే నన్ను చంపిన విధానం తప్పయ్యా, పైగా నీ జోలికి రాలేదు నేను. ఆ సీతను నన్ను అడుగుంటే 3 నిమిషాల్లో తెచ్చిపెట్టేవాడిని. సుగ్రీవుడితో స్నేహం ఏమిటి నీకు? నీకేం రాజకీయం తెలుసు? అవును, ఈనాటి రాజకీయం అయితే అలాగే ఉంటుంది. మనం పనిచేసేవాడు ఎవడని ఆలోచిస్తాం కానీ ధర్మాత్ముడు ఎవడని ఆలోచించంగా. రాముడు అలా ఆలోచించాలి. పనిచేసేవాడు కాదు, ధర్మాత్ముడు ముఖ్యం ఆయనకి. తన పని చేయకపోయినా సరే. ఆయనది రాజనీతి, మనది రాజకీయం, తేడా అది. ఇట్స్ పొలిటికల్ సైన్స్ రాముడిది, మనది పాలిటిక్స్. ఈ ట్రిక్స్ అందులో ఉండవండి, ధర్మమే ఉంటుంది అక్కడ. అందుకని ఖచ్చితంగా ధర్మమే. నీ సాయం నాకు అక్కర్లావాలి అని నువ్వు చేసిన తప్పులేవి నీకు కనపడలా. తమ్ముడిని రాజ్యం నుంచి గెంటేస్తావు, వాడి పెళ్ళాన్ని బలవంతంగా అనుభవిస్తూ ఉంటావు ఇప్పటికీ. ఇవన్నీ ధర్మాలా? నిన్ను చాటు నుంచి చంపింది మాత్రం అధర్మమైందా? ఎదురుగా వచ్చిన ఆ బలవంతాన్ని నీకు అప్పగించేసి కాళ్ళకి దండం పెడితే నేను గొప్ప వీరుణ్ణి అవుతానా? ఇది భరతుడు రాజ్యం. నేను భరతుడికి ప్రతినిధిని, మొహమాటం లేకుండా చెప్పాడు రాముడు. ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ మై బ్రదర్. ఆయన రాజు. ఈ అయోధ్య రాజ్యం కిందికే వస్తుంది. ఇదంతా కూడా యావత్ భారత భూభాగం, ఇంకా జంబూద్వీపం అంతా ఉంది అందులో. అందుకని మా రాజ్యంలో ఉండే నిర్ణయం ప్రకారం ఇటువంటి పని చేసిన వాడికి మరణశిక్షే. పరుల భార్యని బలవంతంగా అప్పగించిన వాడికి, అందునా తమ్ముడు భార్యని. అందుకని వేశా. నీకు శిక్ష వేయాలంటే నువ్వు మెళ్ళవో దండ వేసుకుని 100 రకాల రక్షణలు పెట్టుకుంటే మేము ఇక్కడ కూర్చోం. ఇక్కడ మేము చేయవలసిన విధానంగా చేసాం. అందుకని ఒక్క పాయింట్, ఒక్క మాట విశ్వనాథ వారు ఎలా సమర్థిస్తూ పద్యం రాశాడు చూడండి. వదులుగనున్న రాతిపై, సరిగ్గా పల్లెటూళ్ళలో జరిగే ఘట్టం వాళ్ళ నెమ్మకూరులో జరగబట్టే రాశాడు. ఇది అర్థమైతే వాలివాద అర్థమవుతుంది. వదులుగనున్న రాతిపై బావికి ఒడ్డున కూరుచుండి, వదులుగనున్న రాతిపై బావికి ఒడ్డున కూరుచుండి, ఏ అదనున తీవ్రభాషణగతాభినయాహతి, తీవ్రభాషణగతాభినయాహతి ఎట్లు దూలునో మది నెరుగండు సొంతయును మానవుడు. వదులుగనున్న రాతిపై బావికి ఒడ్డున కూరుచుండి, ఏ యదనున తీవ్రభాషణగతాభినయాహతి ఎట్లు దూలునో మది నెరుగండు సొంతయును మానవుడు. పెరవారి వృత్తమాస్పదముగా తర్కవైఖరిని చర్చయొనర్చుచునుండు మూఢుడై. వాడు చేస్తున్న తప్పి గురించి మనిషి ఆలోచించరండి. ఎదుటివాళ్ళ తప్పులను విమర్శిస్తూ గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చి నవ్వుతూ ఉంటాడు. అహహా నవ్వుతాడు. ఈ నవ్వేవాడికి ప్రాణాంతకం అవుతుంది. ఎలాగట, పల్లెటూళ్ళలో ఓ పాడుబడ్డ బావి ఉంది. అది బాగా లోతుగా ఉంది. నీళ్లు ఉండడం లేకపోవడం వేరే విషయం. దాన్ని ఎవరూ పట్టించుకోరా. దాని చుట్టూ ఏవో రాళ్ళు ఉన్నాయి, అవి పగిలిపోయి ఉన్నాయి. కొన్ని పెద్ద రాళ్ళు, కొన్ని చిన్న రాళ్ళు. సాయంత్రం పూట కొంతమంది ఆ బావి గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు ఊళ్ళో చూశాడు ఈ విషయమే. ఈయన అలా కూర్చున్న రకమే కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి మంచి పద్యం రాశాడు. వదులుగా ఉంది రాయి, అది అలల్లాడుతోంది, ఊగుతోంది. వీడు వెళ్ళి సరిగ్గా శనిగాడు ఒకడు గ్రహస్థితి మూడినవాడు ఏలినాడు శనిగాడు అక్కడే కూర్చుంటాడు. పక్కవాడు చెబుతా ఆ రాయి సరిగ్గా మనకు అవన్నీ లేక పెట్టాం, డోంట్ బాదర్ అని కూర్చుంటాడు. వాడు పడే వరకు తెలియదు. బావికి ఒడ్డున కూర్చుండి, ఆ పాడుబడ్డ బావికి ఒడ్డున వదులుగా అలల్లాడుతున్న రాతి మీద కూర్చుని ఏం చేస్తట, ఇలా కూర్చుని ఏ యదనున తీవ్ర భాషణగతాభినయాగతి ఎట్లు దూలునో.
ఏదోదో మాట్లాడు. ఒరే మా ఊళ్ళో ఎలా ఒకడో అలా పడిపోయాడు రా బావిలో, వాడు బెల్లం వల్ల కిరసనాలు పోసుకుందిరా అని ఇలా చేతులు ఊపితే వీడు వెనక్కి పడతాట. వాడు బెల్లం పోయిన విషయం, వీడి మొగుడు పోయిన విషయం, ఇవన్నీ చెబుతూ పెద్ద పెద్ద చేతులు ఇలా ఊపుతూ ఉంటాడు. తీవ్ర భాషణగత అభినయ ఆహతి. ఎంత చక్కగా వాడేటువంటి మహాకవి, లోకాన్ని పరిశీలించిన వాడు, లోకజ్ఞత. లోకము లేక రసము లేదు అన్నారు ఆయన. లోకం లేకపోతే రసం ఎక్కడదండి? రసమంతా లోకంలోనే ఉంది. అందుకే నా వ్యాఖ్యానానికి నేను సామాజిక వ్యాఖ్య అని పేరంట. సమాజం లేకుండా వ్యాఖ్యానం ఏమిటి? సౌందర్య వ్యాఖ్య, సాహస వ్యాఖ్య కాదు, సమాజమే నా వ్యాఖ్య. ఇవాళ చూసింది రేపు పొద్దున టీవీలో ఉంటుంది, అంతే. మొహమాటం వెళ్ళా. మంచి అయితే పేరు చెబుతాం, చెడు అయితే చెప్పం. జీవితం అంతా ఉండాల్సిందే వ్యాఖ్యానాల్లో, లేకపోతే వ్యాఖ్యానం ఏమిటి? అందుకే సరిగ్గా ఆయన చూశాడు ఇలాగ. బావి గట్ట పాడుపడిపోయిందా, వదులుగా ఉన్నాయా, పక్కవాడు చెబుతున్నాడా, అయినా వినకుండా దాని మీద కూర్చుని ఓ చుట్టోటి అంటించి అడ్డంగా ఆ పొగ వదులుతూ మా ఊళ్ళో వెనకవరే అని మాట్లాడతాడు. ఇలాగ ఇలా ఒరుగుతాడు కదా, ఆ వెనకాల పడతాడు. అయిపోయిందా, వెనకవరే అనేలాగా పడ్డాడు వీడు. అది సరిగ్గా ఏ యదనున తీవ్ర భాషణగత అభినయ ఆకతి. తీవ్రంగా మాట్లాడుతూ అభినయం కూడా చేయడు. ఇలా 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 అంటాం కదా, ఈ అభినయం కొంప ముంచుతుంది ఒక్కోసారి. ఎట్లు దూలునో మది నెరుగండు సొంతయును మానవుడు. వాడి మనసులో ఊహించడది. పడిపోయాక మాట్లాడుతూ పడిపోయాడు రా. మాట్లాడాడు కాబట్టి పడిపోయాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మాట్లాడకుండా ఉంటే పడేవాడు కాదు. దాని మీద కూర్చొని వేరుశనక్కాయలు కొట్టుకుని తింటుంటే సుఖంగా ఉండేవాడు. వాడు అంత మాట్లాడమని ఎవరు చెప్పారు? ఈ అభినయం చేయమని ఎవరు చెప్పారు? ఇది ఏమైనా టీవీ నా స్టేజే అభినయం చేయడానికి? బావిగట్టి మీకు కూర్చొని అభినయం చేస్తావు సాగర సంగమంలో కమల్ హాసన్ లాగా. అది డైరెక్షన్ సినిమా కాబట్టి వాడు పడలా, లేకపోతే వాడు పడేవాడే. కాస్త అందులో మధ్యలో వాడు కూడా పడతాడు. సుమారుగా పన్నెంత పని అవుతుంది. మళ్ళీ బాబు ఆయన ఎవరు విశ్వనాథ్ గారు పైకి అవుతాడు. అంతే. మరి అలాంటి పనులు చేస్తే అంతే అవుతుంది. తీవ్ర భాషణగతాభినయాగతి నెట్లు దూరునో మది నెరుగండు సొంతయును మానవుడు. పెరవారి వృత్తమాస్పదముగా అంటే ఇతరుల కథలు చెబుతూ ఉంటాడు. తర్కవైఖరిని అందులో తర్కిస్తూ ఆడు పనికిరమాలినాడు, వాడికి అసలు బుర్ర ఎక్కడ, వేరే ఆడు బాబు కూడా అంతేరా అని ఆ బాబు తాత అండలో వీడు ఇలా పడతాడు వెనక్కి. ఇప్పుడు వీడి బాబు వీడి తాత ఇద్దరు రావాలి, వాడు అప్పటికే పోయారు. సరిగ్గా ఎంత లోకజ్ఞతో చూడండి. ఈ వాలివాదలో ఈ పద్యం ఏమిటండి? ఒక్క పద్యం కూడా వదలపెట్టకుండా చదివితే ఇన్ని అపురూప రత్నాలు దొరుకుతాయి. ఊరికే ధర్మశాస్త్ర చర్చ చేయడం కాదండి, లాజిక్. ధర్మం అనేది నువ్వు లోకాల నుంచి గ్రహించాలి, శాస్త్రాల నుంచి కాదు. చట్టంలో ఉండదు ధర్మం, లాయర్ చేసే వాదనలో ఉంటుందండి. సమర్థుడైనటువంటి న్యాయవాది అయితే దాన్ని సరిగ్గా అన్వయిస్తాడు, కేసుకి ఖచ్చితంగా గెలుస్తాడు. అన్వయం చేత కాకపోతే పోతుంది. చట్టంలో ఉన్నంత మాత్రం జరగదు. కేసు స్పష్టంగా ఉందండి, లా ఈజ్ క్లియర్ అంటాడు. లా ఈజ్ క్లియర్, లాయర్ ఈజ్ నాట్ క్లియర్ బికాజ్ హీ ఈజ్ నాట్ క్లియర్ అండి. అదొకటి ఉంది అక్కడ. లా క్లియర్గా ఉంటే సరిపోదు, లాయర్ కూడా క్లియర్గా ఉండాలి. ఈయన చెప్పాలని ఉండాలి, ఈయన ఖచ్చితంగా ధర్మం అని వాదించాలని ఉంటే దాన్ని అన్వయ జ్ఞానం సరిగ్గా చేస్తే జడ్జి ఆ ప్రకారం తీర్పు ఇవ్వాల్సింది. ఈయన లాయర్ ఇక్కడ రాముడు తరఫున వాదిస్తున్నాడు. బ్రహ్మదేవుడు జడ్జిగా ఉన్నా సరే, స్వయంగా వాలి జడ్జిగా ఉన్నా సరే విశ్వనాథ్ చెప్పిన ప్రకారం వినాల్సిందే. నువ్వు కూర్చున్నావు ప్రమాదకరమైన స్థలంలో అంటే వాలి బోళ్ళు తప్పులు చేశాడా, పాపాలన్నీ కూడగట్టుకున్నావా, తమ్ముడిని ఏడిపిస్తావా, వాడి పెళ్ళాన్ని ఏడిపిస్తావా, రాజ్యంలో ప్రజలను ఏడిపిస్తావా, తార చెప్పినా వినవా, మహామూర్ఖంగా అహంకారంగా ప్రవర్తిస్తావా, నీకు దుందుబి శరీరాన్ని తన్నాడండి, బాగానే ఉంది. ఏం చేశాడండి? కాలుతో తన్నట్ట, అది వెళ్ళి 7 కిలోమీటర్. ఈ కాలుతో తన్నడం ఎందుకంటే అహంకారం కాదు, చంపే వదిలేయచ్చుగా. సరిగ్గా దుందుబి శరీరం ఎక్కడ పడిందో అక్కడే ఒక మహర్షి దగ్గర పడింది. అహంకారం కారణంగా వాడు శపించాడు, ఈ కొండ మీదకి వాలి వస్తే సస్తాడని. సుగ్రీవుడికి అది పెద్ద రిసార్ట్ అయింది, అది ఆశ్రయస్థానం అయిందా. అంటే వీడి అహంకారం వీడిని కొట్టలా. వీడి అహంకారం చూసుకోకుండా పాడైపోయే బావిగట్టు మీద వదురుగా ఉన్న రాతి మీద కూర్చొని ఉపన్యాసాలు ఇస్తాడా? కూచిపూడి నాట్యం, భరతనాట్యం అవన్నీ బావిగట్టు మీద నువ్వు చేసేది. నీ జీవితం బావిగట్టు మీద ఉంది, పాడైపోయిన బావి, అందులో వదులైన రాయి, దాని మీద కూర్చొని నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ఏమవుతుంది జీవితం? నువ్వు చేసిన తప్పులు ఆలోచించుకోవద్దు, మనం అందరం ఆలోచించుకుందాం. వాలి సావు మనకి రాకూడదు. అలాగే వచ్చింది వాళ్ళకి చావు. నీ చావు నువ్వు కొందెచ్చుకున్నావు, నేనేం చేశానయ్యా అన్నాడు ఆయన. పరవారి వృత్తం ఆస్పదముగా తర్కవైఖరిని చర్చ ఓనర్చుచు నుండు మూర్ఖుడై. ఇతరుల కథల గురించి మాట్లాడుతుంటాడు మూర్ఖుడిలాగా. ఏమిటి ఉపయోగం దానివల్ల? అలా చేసుకున్నావు నీ జీవితాన్ని నువ్వు. అందుకని నేను చంపడం తప్పు కాదు నాయన, విధానంలో తేడా ఉంటే ఉండొచ్చు, విధిగా జరగాల్సిన పని జరిగిందనగానే వాలి ఇంకా నేను సంతృప్తుడైతే సుఖంబుగా స్వర్గం వరకు పోయేదను అన్నాడు. మన విమర్శకులు ఉంటారా, వాళ్ళు అంగీకరించినా కానీ వీళ్ళు అంగీకరించరండి. వీళ్ళు అంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఇక వారికి మనం సమాధానం చెప్పకల, వాళ్ళకి చెప్పేసాం సరిపోయింది. సరిగ్గా ఆభరణాలు తీసుకొచ్చి చూపించాడు ఇంతకు ముందే
కొద్దిగా కొంచెం అటు ఇటు అనుకోండి దానికి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఆభరణాల అమ్మవారి యొక్క ఆభరణాలు ఇక్కడ విసిరింది ఆవిడ. అది కూడా ఎందుకు జరిగింది గమనించండి. అడవికి వచ్చేటప్పుడు ఆవిడ సర్వాభరణాలు పెట్టుకుని వచ్చింది, పట్టుచీరలు కట్టుకుని వచ్చింది. అంత బంగారం ఆవిడ ఒంటి మీద ఉండి మళ్ళీ ఈ దిక్కుమాలిన మాయలేడు ఒంటి మీద మచ్చల బంగారం ఆశపడింది. నీకు 7 కాసుల బంగారం ఉంది కదా, పైగా 97.6 ఎంతో కేడీ కదా అది, అటువంటి బంగారం తిరుగులేదు కదా, అక్షతది ఈనాడు కొన్న బంగారం కదా, అంత బంగారం నువ్వు ఇంత పెట్టుకుని మళ్ళీ ఆ మాయలేడు ఎంత, దానికి ఉండే మచ్చలు ఎంత, ఆ బంగారం ఎంత తల్లి, దాన్ని గోకేద్దామని చూసావు. ఈ కాంక్ష ఉందే, స్వయంగా ఆవిడ పట్టుచీర ఆవిడ చింపి ఆవిడ నగర ఆవిడ మూట కట్టి ఇక్కడ వదిలేయాల్సిన పరిస్థితి కల్పించింది. దాన్నే వాల్మీకి చెప్పాడు, వస్త్రముసృజ్యతన్ మధ్యే విక్షిప్తం సఖభూషణం సంభ్రమత్తు దశగ్రీవో తత్కర్మన సబుద్ధవాన్. తన చీర తానే చింపి ఈ ఆభరణాలన్నీ మూటగట్టి పారేసింది. ఎందుకంటే దాని సారాంశం ఆడ మగ అందరూ గ్రహించాల్సిన విషయం. మనకింత ఉండగా కూడా పొరుగింటి సొమ్ములు మనం కోరితే ఉన్న సొమ్ములు కూడా పోతాయి. అమ్మవారి ఆభరణాలు వెళ్ళిపోయామా, నీ ఆభరణాలు నా ఆభరణాలు లెక్క కాదు. మంచిది ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ఎన్ని ఉన్నా సరే అది బాగుంది ఇది బాగుంది. పొరిగింటి ఆవిడ కట్టుకున్న పక్కింటి ఆవిడ కట్టుకున్న చీర చూశారా అంది ఆవిడ మొన్నోసారి. మా ఇంట్లో విషయాలే కదా, చీరే కదా ఆవిడని కూడా చూశానన్నాను. మరి అనరేటి నాతో అంటే అలాగే అంటాను. నేను చీర చూసి ఊరుకుంటారా అండి? నేను చీర చూడమన్నాను కానీ ఆవిడ అంటే నువ్వు చూడమన్న వాళ్ళని చూస్తారేమిటి? నేను ఎంతమంది చూశానో నీకేం తెలుసు? చీర చూడాలి, ఆవిడ చూడకూడదు. నా చీర కొనాలి ఇప్పుడు. వద్దులేండి, మీతో ఎందుకు గొడవ, చీర వద్దు ఆవిడే వద్దని చెప్పి, సరే మంచిది అలా అన్నా బాగుంది, సంధి చేసుకుందాం, భోజనం పెట్టి. కవిత పెట్టుకుంటే అలాగే ఉంటుంది వ్యవహారం. ఇన్నున్నా ఇంట్లో ఇంకా సరిపో అది కావాలి. వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువు అది మన ఇంట్లోకి రావాలి. ఎలా వస్తుందమ్మా? నీకుందా? నీకు ఐశ్వర్యం ఉంటే కొనుక్కో, లేకపోతే వాళ్ళు కొన్నారని మనం కొనడం ఏమిటి? అసలు ఎవరైనా ఏదైనా వస్తువు కొంటేనండి వెంటనే సంతోషం అని ఊరుకోవాలి. మనతో పోల్చుకోకూడదండి. వాళ్ళు ఫ్రిడ్జు అనగానే మనం ఫ్రిడ్జు, పాము గరిచింది అనుకోండి, ఏమన్నా పాము కథ, వెంటనే 20 మంది చేరి పాముల కథలు మొదలెడతారు అక్కడ. ఇక రాత్రి అంతా పాములే, అదో కల్లో కూడా పాములే. ఎందుకు ఈ పాము పురాణం? ఇదే ఏమవుతుందంటే మన కోరికలను కూడా ఎవరో వాళ్ళ అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందని ఒక ఆవిడ చెప్పింది అనుకోండి పక్క, మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. వెంటనే ఇప్పుడు ఏమంటుంది తెలుసా? వీళ్ళ అబ్బాయికి అమెరికాలో వచ్చి ఉంటే మా వాడికి 6 ఏళ్ల క్రితమే వచ్చింది. ఆ మాట ఎందుకమ్మా ఇప్పుడు? చాలా సంతోషం అని ఒక మాట అంటే సరిపోలా? మీ అబ్బాయితో వాళ్ళ అబ్బాయికి పోలిక దేనికి? అంటే మొత్తం మీద నీకంటే నేను గొప్పదాన్ని, మా వాడికి 6 ఏళ్ల ముందు వచ్చింది కాబట్టి. ఒకవేళ వీళ్ళ అబ్బాయికి ఇంకా రాలేదనుకోండి, వెంటనే ఏముంటుంది తెలుసా? ఈ మధ్య అమెరికాలో అందరినీ చంపేస్తున్నారట. ఏం వ్యాఖ్యానం, ఏం మనుషులు! వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది నా ఇల్లాలు ముత్తైదు ఆనందంగా చెబుతుంటే చచ్చిపోయిన వార్తలు చెబుతావేమిటమ్మా? అంటే అసూయ లోపల. నువ్వేదో గొప్పదాన్ని అనుకుంటున్నావేమో, మీ అబ్బాయి చచ్చిపోతాడేమో చూసుకో. ఏమిటా మాటలు? జీవితం ఎప్పుడు బాగుపడుతుందండి? కావ్యాలు వింటే బాగుపడుతుంది. ఎందుకు వచ్చింది? శుభవార్త చెప్పింది, శుభం అని చెప్పచ్చుగా. సంతోషం అంటే చాలా సంతోషం అంటే అయిపోయాయి. వాళ్ళ జీతం మన జీతం, ఆయన మొగుడు ఈయన మొగుడు, వారి భార్య వీరి భార్య అని పోల్చుకోవాలా? ఏ 2 వస్తువులు, ఏ 2 వ్యక్తులు ఒక్కలా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకెందుకు పోల్చుకుంటారు? పిల్లల్ని పోల్చకూడదు, మనం పోల్చుకోకూడదు. వాళ్ళు ఎంతసేపు రావణాసుడితోటి, కార్తవీర్యార్జునుడితోటి, సుగ్రీవుడితోటి పోల్చుకున్నాడు. పోల్చుకోవడమే కోపం వచ్చింది. రాముడు అలా కాదు. ఈ పోలికలు ఎప్పుడు రాముడి దగ్గర ఉండవండి అసలు. అమ్మవారు కూడా పొరపాటుని ఇంత బంగారం ఉండి కూడా ఆ బంగారం ఆశించింది. అందుకని మొత్తం బంగారం పోయిందిగా. ఇప్పుడు అయిందా? నీ చీర నువ్వే చింపుకుని మూట కట్టి పారేసి, ఎందుకంటే అంతకంటే గత్యంతరం లేదు. ఏం చేయమంటావు? ఆ లక్ష్మణ అంటుంటే ఎవడు రావట్లేదు ఇక్కడ. అందుకని ఎవడో చూస్తాడు కదా, సరిగ్గా అది ఇక్కడ చేరింది. అందుకని స్వామి ఆభరణాలు పట్టుకునేసరికి ఈయనకి ప్రేమ అండి, అపారమైన ప్రేమ కదా, కళ్ళనీళ్ళు నిండా వచ్చేసి సరిగ్గా చూడనివ్వట్లా. గుహుడు రాముడిని చూసి చూడలేకపోయాడని చెప్పుకున్నావే. ఈ నగరం చూడగా నా సీత నా సీత నా సీత, కొమ్మలో రెమ్మలో సీతను చూసిన పెద్ద మనిషి నిజంగా సీత నగర కనపడగానే కళ్ళ నిండా నీళ్ళే. ప్రేమ అంటే అలాగే ఉంటుందండి. మనం ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తాం, లేనప్పుడు అతని గురించే మాట్లాడదు, వచ్చాక ఏమిటో అసలు మాట రాదంతే. అది గొప్ప స్థితి. అదే మాయ కాదు, అది గొప్ప స్థితి. నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు మాట ఆగిపోతుంది. అలాగే చూడగానే కళ్ళనీళ్ళు వస్తే లక్ష్మణుడికి ఇచ్చాడు గుర్తుపట్టమని. పాపం ఆయన అంటాడు, వాల్మీకి రామాయణం మొత్తం మీద అపూర్వమైన శ్లోకం, భారతీయ సంస్కృతికి ప్రత్యేక. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాతు. ఎంత ఆదర్శమైన శ్లోకం అండి. 24,000 శ్లోకాల్లో ఒక 10 శ్లోకాలు తీయండి అంటే పండితులందరూ దీన్ని ముందు తీస్తారు.
ఆయన చూశానట, నాకు వదిన గారి కేయూరాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అంటే వంకి ఇక్కడ పెట్టుకునే ఆభరణం కేయూరం అంటారు. అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను పరిశీలనగా చూడలా. నాగం జానామి కుండలే, ఆవిడ చెవుల కుండలాలు కూడా, చెవులకు ఉండేటువంటి దుద్దులు ఉంటాయే అవి కూడా నేను చూడలా, తాటంకాలు. కానీ వదిన గారి పాద మంజీరాలు నేను గుర్తుపట్టగలను. ఎందుకని? నిత్యం పాదాభివందనాత్. రోజు మీ ఇద్దరికీ ఉదయం దండం పెట్టే అవకాశం నాకు ఉంది కాబట్టి ఆవిడ కాలి మంజీరాలు నాకు గుర్తు. అన్నయ్య ఖచ్చితంగా ఇవి సీత మంజీరాలే అన్నాడు. నాకంటే అదృష్టవంతుడు రా, వేనా గుర్తుపట్టగలిగో, నా కళ్ళకి ఏమీ కనపట్టాల అని ఆ మంజీరాలన్నీ ఒళ్ళంతా ఇలా పాముకున్నట్టండి. విశ్వనాథ వారు చెప్తారు పాపం. ఆ మంజీరాలు ఇలా పట్టుకుని ఇలా పాముకున్నట్టు ఒళ్ళంతా నా సీత నా సీత. అంత పిచ్చి ప్రేమ ఈ మనిషికి. విశ్వనాథకు కూడా భార్య అంటే అంత ప్రేమ. ఎవడు రాశారండి 300 పద్యాలు భార్య మీద? మొదటి భార్యని అలాగే చూశారు, గత్యంతరం లేక చనిపోతే రెండో భార్యని అలాగే చూశారు. కాబట్టే రామాయణం రాయగలిగాడు. ఈయన ఏకపత్ని నివృత్తుడే. మరి చనిపోతే చేసుకోవడం తప్పే ఉంది, అది చాలామంది చేశారు. దానికి ఏముంది, పిల్లలు చిన్నపిల్లలు చేసుకున్నారు, అది లోకంలో ఉన్న ఆచారమే, దాంట్లో తప్పే ఉంది. ఇద్దరిని అలాగే చూశారు ఆయన. అందుకే రామాయణం రాయగలిగారు. రాముడు అంగీకరించాడు రాయడానికి. మరో రకమైన మనిషి అయితే రాయనివ్వడం. ఆ ప్రేమ, భార్య మీద ప్రేమ ఉన్నవాడే రామాయణం రాయాలి. ఆ మాట లక్ష్మణుడు. ఇక్కడ రాముడు కూడా అదే ఆభరణాలు పట్టుకుంటే విశ్వనాథ వారి పద్యం రాశారు. పృథివీ తనూజ తాను కనిపింపగా భూషలు కనిపించుట, ఈ పృథు శకునము లగ్గగునో ఎగ్గగునో మరి ఏమి చెప్పేదను. శకునాలు శకునాలు శకునాలు, బాధలో ఉన్నవాడికి ఎంతసేపు శకునాలే. పృథివీ తనూజ తాను కనిపింపక భూషలు కనిపించుట, ఈ పృథు శకునము లగ్గగునో ఎగ్గగునో మరి ఏమి చెప్పుదును. సారథి కనిపించి మేఘములు గ్రమ్మి, సారథి కనిపించి మేఘములు గ్రమ్మి, ఒకంతయు సూర్యుడున్ వియత్పథమున కానిపింపమికి, ఒకంతయు సూర్యుడున్ వియత్పథమున కానుపింపమికి, వార్షుక వేళ క్వచిత్ ప్రసంగమే. అది విశ్వనాథ భావన. సరిగ్గా రాబోతున్నది వర్షకాలం. అందుకని ఆ భావన. మాన్సూన్ వస్తుందని మనం అనుకున్నాగా, సాయంత్రం 4ంటికి కాస్త గాలేసింది. మాన్సూన్ అనుకుని కిటికీ తీసా. నేను కిటికీ తీయబట్టి అది పోయింది. అదో కిటికీ అనవసరంగా తీశాను అనుకున్నా. రాముడు సెంటిమెంట్లే నాకు, ఏం చేద్దాం. మాన్సూన్ కాదు, మానేసిన సూన్ అయింది అది. మన మాన్సూన్లు అలాగే ఉంటాయి, రావండి అవి. ఊరికే మన ఆశలే అంతే, వస్తాయి 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 పోతాయి. వర్షకాలం వస్తుంది. అందుకని విశ్వనాథ వర్షానికి సంబంధించిన ఉపమానం. ఆభరణాలు కనపడి అసలు సీత కనపడకుండా ఉండడం ఎలా ఉందంటే, పొద్దున్నే ఒక్కోసారి వర్షకాలం నుండి సూర్యుని యొక్క అరుణ కిరణాలు కనపడతాయంటే సారథి కనిపించి మేఘములు క్రమ్మి ఒకంత ఈ సూర్యుడు వియత్పథమున కానుపింపం. అరుణ కిరణాలు కనపడతాయి. సూర్యుడు వచ్చాడని మాఘమాసంలో ఏదైనా మనం కొంచెం ముందుకెడితే ఆయన కనపడ్డాడు. మేఘాలు కమ్మేస్తాయి. సూర్యుడు కనపడకపోతే మనం చూడాల్సింది సూర్యుడిని కదా. ఈ అరుణ కిరణాలతో మనం సరిపెట్టుకోలేం కదా. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు కనపడాలి కదా. ఆయన కనపడితే ఆనందం. కానీ ఈ ఊరికే అరుణ కిరణాలు కనపడినట్టుగా ఆభరణాలు కనపడితే అలాగా అసలు సీత కనపడలేదు. ఆభరణాలు కనపడ్డాయి కాబట్టి సీత కనపడుతుందని శుభశకునం అనుకోనా? కొంపదీసి ఆభరణాలతోనే సరిపెట్టుకోమని విధి నన్ను శాసిస్తోంది అనుకోనా? ఈ రెండు భావనలు బాధలో ఉన్నవాడికి రావడం ఆశ్చర్యం ఏదైనా ఉందా? పక్క నుండి వ్యాఖ్యానం చేసేవాడిని బట్టి ఉంటుంది. అక్కడ శనిగుట్టుగాడు ఎవడన్నా ఉంటుంటే రామా నీకు ఇదే గతి అనేవాడు, చచ్చేవాడు అంతే. ఇంకా వ్యాఖ్యానం చేయడం తెలియద్దు. 70 ఏళ్ళ ఆయనకి భార్య పోయిందిట. ఇంకో 70 ఏళ్ళ ఆయన పలకరింపుకి వెళ్ళాడు. భార్య పోతేనండి, ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత భార్య పోతే మొగాడికి గడవడం చాలా కష్టం. ఆడవాళ్ళకి పర్వాలేదు, ఎందుకంటే ముందు LICలు 4 పాలసీలు చేసేస్తే డబ్బు లోటు లేకుండా ఉంటే వాళ్ళ కాఫీ వాళ్ళు కాచుకుంటారు, వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటారు. ఈ దిక్కుమాలిన వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, పర్వాలేదు. కానీ మన బతుకు అలా కాదు కదా. అన్నిటికీ ఓమాయ్ కాఫీ అనడం అలవాటే. మనకు అసలు కాఫీలో బ్రూకుబాండ్ వేస్తారో విషం వేస్తారో మనకు తెలిస్తే కదా. అన్నిటికీ అలవాటే. నా బతుకు అంతే, ఎంతకంటే ఉంది. అందుకని 60 ఏళ్ల తర్వాత భార్య పోయిందని ఏం తెలియదు, వేణీళ్ళు కలుసుకోవడం కూడా తెలియదు, చాలా కష్టం. ఈ పెద్ద మనిషి ఉద్దేశం అది పలకరించడం. అందుకని వచ్చి అన్నట్ట 2 వచ్చారు పాపం. అందులో ఒకడు ఉండు, నీకు తెలియదు, నేను మాడతాను, నువ్వు పద్ధతిగా మాట్లాడాలి. పద్ధతి అంటే విడిది. ఏమండి, ఇప్పుడు ఆ మహాసాధ్వి 10 మందికి పెట్టే తల్లి అలా వెళ్ళిపోయింది, అదో రకం. ఇప్పుడు మీరు ఇలా ఏడుపు మొహం వేసుకుని ఇలా ఉండిపోయారు, ఇదో రకం అన్నట్టు. అంటే ఏమిటి, ఈయన కూడా పొమ్మనా? కొంతమంది పలకరింపు ఇలాగే ఉంటుంది. ఆ మహాసాధ్వి 10 మందికి పెట్టే తల్లి ఆవిడ అలా వెళ్ళిపోయింది, ఇప్పుడు అదో రకం అండి. మీరు ఇలా మిగిలిపోవడం చూడండి, ఏడుపు మొహం వేసుకుని ఇదో రకం అండి. అంటే ఎందుకే నాయన ఏ రకం అన్నాడు ఆయన. ఇదే పలకరింపు. ఈయన ఉద్దేశం ఏమిటంటే భార్య పోతే మీకు గడవడం కష్టం, దాన్ని చెప్పే విధానం ఇదే. అంటే నువ్వు అనవసరంగా ఉన్నావు, ఆవిడే ఉంటే బాగుండేది, నువ్వు ఎందుకు ముందు వెళ్ళిపోవాలా, దీని భావం ఇది.
నీకు ఎన్ని మార్లు కాఫీ ఇస్తే మాత్రం అంత ఇదిగా మాట్లాడాలా పోయినావాడి గురించి, వీడు పనికి మాలిన వాడు అయ్యాడు అంటే వీడికి నేనే పోవాల్సింది అనిపించాలన్నమాట. ఇదే పలకరింపు. ఉన్నవాడు ఇంకా ఎందుకు మీరు అలా ఉండిపోవడం ఉందే, ఉండిపోవడం అంటే అనవసరమా ఇలా ఉంటుంది పలకరింపు. అలా ఉండకూడదుగా. సెంటిమెంట్ అలాగే ఉండదు. పక్కన ఆభరణాలు ఉంటే ఎవడన్నా పనికి మాలిన వాడు ఉంటే వాడు అలాగే అనేవాడు, రామా ఇంక నీకు ఇవే గతేమో అంటే ఇంకా దుఃఖం ఎక్కువ అవదు. ఆ సరిగ్గా లోకంలో ఉంది కాబట్టి ఆ మాట ఇక్కడ రాశాం. ఇది నాకు శుభశకునమా లగ్గగునో ఎగ్గగునో. లగ్గు అంటే తెలుగు మాట అండి. లగ్గు మాయాబజార్లో ఉంటుంది ఆ మాట. లగ్గు అంటే మంచిది, మేలు, లెస్స. లగ్గగునో ఎగ్గగునో మరి ఏమి చెప్పేదాను. ఈ శుభశకునాలు పైగా ఆభరణాలు కనపడడం ఎప్పుడూ మంచిదే. బంగారపు ఆభరణం శుభశకునం కాబట్టి సీత కనపడుతుందని ఊహించరా, లేదా నా బతుకి ఆభరణమైనా సరిపెట్టుకోనా అని బాధపడితే లక్ష్మణుడు చివరికి ఆ మంజీరాలు గుర్తుపట్టాడు. అనంతరం వాలివధ జరిగింది. వాలివధ తర్వాత ముఖ్యమైన ఘట్టం తారా విలాపం. అక్కడ విశ్వనాథ తన కవితా సామర్థ్యాన్నంతా చూపిస్తాడు. ఒక్కొక్కడు పోతేనండి, మగవాడు కానీ ఆడది కానీ మనం ఏడుస్తాం కదా. ఏడుపు చాలా ఏదో చిత్తశుద్ధితో ఏడుస్తారని, ఇక తట్టుకోలేక ఏడుస్తారని మనం అనుకుంటాం. ఏడిచే వాళ్ళ దగ్గర సావకాశంగా శుభ్రంగా 4 ఇడ్లీ తెచ్చుకుని కూర్చుంటే ఒక గంట సేపు అందులో ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయో తెలుస్తుంది. అసలు ఆ పోయిన వాడికి అక్కడ తిరిగేటువంటి శక్తి ఉంటే వాడికి నిజంగా వీళ్ళెవరూ వాడిని ప్రేమించలేదనే విషయం అర్థమవుతుంది. భగవంతుడు ఆ శక్తి లేకుండా చేశాడు. ధారా విలాపంలో అది చాలా ఉంది. అందుకని ఒక పద్యం రాస్తారు ఆయన గమ్మత్తుగా. ఒక ప్రసిద్ధుడైన వాడి పోతే భార్య స్థితి వేరు, మామూలు వాడు పోతే ఆ భార్య స్థితి వేరు. ఈ రెండు చాలా ఉన్నాయండి లోకంలో. పెద్ద పేరుంది, ప్రచారం అనేదో అనుకుంటాం, కానీ మా బతుకులు ఎంతవరకు అంటే మేము బతుకున్నంతవరకే. తర్వాత వాళ్ళ మొహం ఎవ్వడూ చూడటం. ఆయన లేరు అంతే, ఇంకేం ఉండదు అక్కడ, శూన్యమే ఇంకా. కానీ ఈ మనిషి అనేవాడు ఎవడైనా, నేను కాదు ఎవడైనా సరే లోకంలో ప్రాచుర్యం పొందినవాడు వాడు ఇలా ఉండడానికి అక్కడ కారణం. అక్కడ వాళ్ళు అలా ఉండబట్టే వీళ్ళు ఇలా ఉన్నాం. వీళ్ళ పొద్దున్న మా అమ్మగారికి బాగుండలేదని కబురు, పొద్దునుంచి లేవట్లేదండి అత్తయ్య గారు మాట్లాడుతుంటే ఎవడో మాట్లాడడంలా. నేను వెంటనే బయలుదేరదాం అనుకున్నా. డాక్టర్కి ఫోన్ చేసి ముందు వెళ్ళండి అన్న. వెళ్ళేసరికి మళ్ళీ ఆయనకి ఎలక్ట్రాల్ పౌడర్ తాగించాడు, లేచారు కాబట్టి ఉన్నాం ఇక్కడ, లేదా వెళ్ళాల్సిందేగా. ఆయనకి చెప్పాలా నేను, అదే అంత వెళ్ళాల్సి ఉంటే చెబుదాం, ముందెందుకు కార్యకర్తను కంగారు పెట్టడం, లేదా ముందు ఫోన్ రాగానే అర్జెంటుగా ఆయన చేస్తే ఆయన ఏం చేస్తారు. ముందు అవి ఆందోళన ఉంటుంది కదా మనసులో, నాకంటే ఎక్కువ ఉంటుంది. ఇంత కార్యక్రమం తలపెట్టుకున్నారు, సరే చూద్దాం, అంత పరిస్థితి వస్తే పెడదాం. కానీ దేవత అక్కడ ఉంటున్న మనిషి నా భార్య అని అనడం కాదు. మీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా, నా అవసరమైతే నేను కబురు చేస్తాను కదా. డాక్టర్కి ఫోన్ చేసాం, వెళ్ళాడు. ఇంతకు ఎండలు అంతకంటే ఇలా 45 డిగ్రీలు ఉంది కాకినాడలో, పైగా ఫారెన్ హీటు, సొంత హీటు కాదు. మరి ఫారెన్ హీట్, దాని పేరే ఫారెన్ హీట్. 45 డిగ్రీలు ఫారెన్ హీట్ అంది, సొంత హీటు కాదు కదా అన్నాయి. ఇది ఇప్పుడు జోకులు అంటే మన బతికే జోకులు నేనేం చేయనన్నాను. ఇది ఫారెన్ హీట్ అండి, 45 డిగ్రీలు సొంత హీటు కాదు. 45 డిగ్రీలు ఫారెన్ హీట్కి మనం తట్టుకోలేకపోతుంటే 90 ఏళ్ళ ఆవిడ ఎలా తట్టుకుంటుంది? అదే నీరసం. సరే ఏదో మొత్తం మీద కాస్త కోలుకుంది. మధ్యాహ్నం నేను మాట్లాడాను, నేను అమ్మ అంటే ఇంకాస్త కోలుకుంటుంది, అనుమానం లేదు. అబ్బే ఏం పనేం లేదురా, నువ్వు హాయిగా చెప్పేదాం, అలా అన్నావు, బాగుందన్నారు. ఉంటాయండి అని సెంటిమెంట్లు పెట్టుకుని పడి చేసుకుంటాం బుర్రని. అంత పరిస్థితి వస్తే ఎదుర్కొంటాం, ఏం చేయాలో చేస్తాం. ఎవరికి మనం ప్రాణం పోయగలం, ఎవరి ప్రాణం మనం తీయగలం, మనమేం చేయలేము వాళ్ళకి. కానీ అక్కడ వాళ్ళు చేస్తుండబట్టి ఇవి జరుగుతున్నాయి. నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది వాళ్ళకే, నాకు కాదు. నాకు వాగడం వరకే, అక్కడ చూసుకుంటారు కాబట్టి చేస్తున్నాం అంతే. ఆ మాట విశ్వనాథ తారచేత అనిపించాడు. అలుపవు వాని భార్య తదనంతరమౌ స్థితి యందు పెద్దయున్ తొలు స్థితి గంచు భేదమును తోచదా. అలుపవు వాని భార్య తదనంతరమౌ స్థితి యందు పెద్దయున్ తొలు స్థితి గంచు భేదమును తోచదా. ఎప్పుడు పేదరాలే భూతలపతి భార్య రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి. భూతలపతి భార్య రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి. నిన్న అందలమును నేడు జోలెయును నాన్ విపరీత విధి ప్రదూషిత. సరిగ్గా మనలో చాలామంది జీవితాలు కావండివి. ఈ ఖచ్చితంగా సామాజికమైన వ్యాఖ్య ఈ పద్యం. తారేడవని లేకపోతే మండోదరి ఆడవని ఏదైనా సరే అందులో మన జీవితం ఉంటుంది. విశ్వనాథ రాస్తే పద్యం అది. తారా భార్య వాళ్ళ మీద అపారమైన ప్రేమ, అవన్నీ పక్కనట్టండి. వాళ్ళది గొప్ప దాంపత్యం. ఆవిడ మహాసాధ్వి, ఆచారం ప్రకారమే ప్రవర్తించి సుగ్రీవుని తర్వాత చేసుకుని తప్ప ఆవిడ దోషం చెయ్యలా అని మాట్లాడకూడదు అనవసరంగా. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా. ఈ తార ఎవరండి? దిక్కుమాలింది, బృహస్పతి భార్య కాదు, అది పరమపాపాత్మురాలు. దాని గురించి చెప్పలేదు ఇక్కడ. వాలి భార్య తార గురించి చెప్పారు.
అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరి తథా పంచకన్యా స్మరేన్ నిత్యం మహాపాతక నాశనం. మండోదరి సీత వీళ్ళంతా సమానమైన సాధువులండి. రావణాసురుడు భార్య కదా అని మన వాళ్ళు తగ్గించాలి. వాడు దుర్మార్గుడైతే ఆవిడవుతుంది ఏమిటి? అది మన సంస్కృతి. మంచివాళ్ళని మంచివాళ్ళగానే గౌరవించారు, దేవతలైనా మానవులైనా రాక్షసులైనా. తార వాలి చనిపోయిన తర్వాత వానర ఆచారం ప్రకారం సుగ్రీవుని చేసుకుంది అంతే, అంతే తప్ప ముందెప్పుడు భ్రమపడలేదే. అంచేది ఆవిడ సాధ్వియే. 5గురిని తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంది ద్రౌపది. ఆవిడేం కాంక్ష పడలా, ఐ వాంట్ టు మ్యారీ 5 అని పేపర్లో ప్రకటన ఇవ్వాల. మనం వెరి వ్యాఖ్యానాలు చేయకూడదు భారతం చదవకుండా. కాబట్టి ఆవిడ సాధ్వి. 6వ వాడిని కామిస్తే చెప్పండి, అనవసరపు వ్యాఖ్యానాలు చేశారు. కర్ణుడిని ఎప్పుడూ కామించలేదు ఆవిడ. పైగా కర్ణుడిని జీవితాంతం ద్వేషించింది. ఒట్టిగా కవులు పుట్టించుకున్న నాటకీయత కోసం పుట్టించుకున్న వ్యాఖ్యానాలు తప్ప ద్రౌపదిలో కించిత్ దోషం లేదు. అగ్ని నుంచి పుట్టిందండి. మనం ఎవరమండి చెద పుట్టుగాళ్ళం మనం కామెంట్ చేయడానికి? అగ్ని నుంచి పుట్టింది ఆవిడ. బతుకే అగ్ని. అగ్నిలా బతికిన వాడు ద్రౌపదిని గురించి మాట్లాడాలి. ద్రౌపది, సీత, అనసూయ వీళ్ళ గురించి మనమా మాట్లాడేది? మనకేముంది కనుక శీలం మాట్లాడడానికి? అగ్నిలో దూకి బయటకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళతో మనం ఆ పోటీ పడేది. కిరాతుడు బాణభంగం చేసే ప్రయత్నం చేస్తే దమయంతి నేను మహాసాధ్వినైతే అనగానే తే అనకుండా వాడు తెచ్చాడు అక్కడ అగ్ని వచ్చి. వాడి శక్తి అటువంటిది. వాళ్ళ గురించి మనం వ్యాఖ్యానాలు చేయడం ఏమిటి? ఎందుకంటే వాళ్ళు మహాసాధువులు తారతో సహా. వాళ్ళ ఆచారం ప్రకారం ప్రవర్తించింది ఆవిడ. ఆ కులంలో ఆచారం ఉంది, నీ కులంలో ఉన్న ఆచారం నువ్వు పాటించు. కొన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హిందువులు చేసుకోకపోవచ్చు. వారికి ధర్మం, మనం వ్యాఖ్యానం చేయకూడదు. మనకు అధర్మం అంతే, మనం చేసుకోకూడదు. వారికి ఉంది అది. అందుకని ఇక్కడ సరిగ్గా ఆచారం ప్రకారం ప్రవర్తించే తార దోషం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆవిడ బాధ, పోయినవాడు పోగా వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఇక నుంచి నా పరిస్థితి ఏమిటయ్యా ఇక్కడ? ఈ మాట రాముడు వెళ్ళిపోతుంటే కౌశల్య అనలా తప్పే ఉంది, నా పరిస్థితి ఏమిటని అలా అని సహజమండి అంటారు. అలుపవు అని భార్య తదనంతరము స్థితి ఎందు పెద్దయున్ తొలి స్థితి గంచు భేదమును చూపద. మామూలు వాడు ఎవడన్నా పోతే వాడి భార్యకి వాడు ఉన్నప్పటికీ వాడు లేనప్పటికీ పెద్ద తేడా ఉండకపోవచ్చు, మామూలుగానే గడిచిపోతుంది. ఆదాయం ఉంది లేదు, ఒకవేళ ఆవిడ కూడా కాస్త కూలి పనికి వెళ్ళి 4 పనులు చేసుకునే రకమైతే ఇబ్బంది లేదు, గడిచిపోతుంది. లేడనే బాధ ఒకటే, లోకానికి ఏం సంబంధం ఉండదు. కానీ పెద్దయున్ తొలి స్థితి కంచు భేదమును తోచద. భూతలపతి భార్య ఎప్పుడు పేదరాలే, ఈవిడెప్పుడు పేదరాలే. కానీ భూతలపతి భార్య, బాగా ప్రసిద్ధిలో ఉన్నవాడి యొక్క భార్య, ఒక మహారాజు యొక్క భార్య, ఒక మహానాయకుని యొక్క భార్య. ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నా, నేను పేర్లు చెప్పను. ఒక మహానాయకుని యొక్క భార్య అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? తొలుతన్ రాణి తొలుతన్, మరి ఇప్పుడు దాసి. ఆయన బతుకున్న రోజుల్లో ఆవిడ మహారాణి. ఆవిడ పక్కనుంటే అందరూ విమానాశ్రయానికి వచ్చి స్వాగతం చెబుతారు. ఆయన పోయిన తర్వాత చెబుతారని ఏమిటి? పరిస్థితులు మారచ్చు, రాజ్యం మనకి రావచ్చు, రాకపోవచ్చు, మనం మామూలుగా ఉండిపోవచ్చు, దాసీతనం చేయాల్సి రావచ్చు, ఎవరూ చెప్పలేరు. దమయంతి, ద్రౌపది దాసీతనం చేశారు, మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమేం కాదు. రాణి తొలుతన్, మరి ఇప్పుడు దాసి. ఎలాగా? నిన్న అందలమును నేడు జోలే. సరిగ్గా చాలామంది జీవితాలు కదండి బతికి చెడ్డవాళ్ళు అంటారు. 1000 కోట్లు సంపాదించి ప్రపంచంలోనే నెంబర్ 1 అనుకున్న వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు, గడ్డాలు పెరిగిపోయి నేల మీద పడుకుంటున్నారు. ఇదివరకు లేని వ్యాధులన్నీ గుండెల్ని ఆక్రమించాయి. తప్పులు వారి హృదయానికి తెలియాలి, మనకి తెలియదు. కానీ సత్యం సత్యం సత్యం, జరిగింది సత్యం. ఎలా కాదనంటాం? అబద్ధమేం కాదు కదా. ఎందుకని? సత్యాన్ని తిరగేసిన పాపం. సత్యం స్పెల్లింగ్ని తిరగేసి మేటాస్ అని పెట్టారు. సత్యాన్ని ఎప్పుడూ తిరగేయకూడదు, అది 2 తిరగేసేస్తుంది. సత్యంతో పెట్టుకుంటే మట్టి అయిపోతాం, అనుమానం వెళ్ళే ప్రత్యక్షమైన ఉదాహరణ. సత్యాన్ని తిరగేసి పేరెడతావు, పేరు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాలి. ఆశ 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 మింగింది. ఇవాళ నేల మీద ఉంటే ఏం చెబుతామండి? ఒకప్పుడు రాజు, ఇవాళ జోలే. ఒక్కడు మాట వింటాడా? ఒకడి దగ్గరికి వస్తాడా? మన జిన్నులు ఇస్తాడా ఎవడన్నా? అప్పుడేమిటి? మైక్ టైసన్ అంతవరకు దూరము పోనేలా జనాభా, వాడు పంచ్ అంటారండి. ఒక గుద్దు గుద్దే 150 కోట్లు ఇచ్చాడు, మనం గుద్దు గుద్దే జైలు పెడుతున్నారు బయటికి. అన్యాయం కదా. వాడు గుద్దు గుద్దే 150 కోట్లు ఇస్తారు, మనం గుద్దుతో జైలు పెడతారు. ఏం ధర్మశాస్త్రం అండి? 150 కోట్లు. ఇవాళ వాడి గతి ఏమిటో తెలుసా? మొత్తం అన్నీ పోయాయి. అమెరికాలో మెయిన్ సెంటర్లో ఉండి హాయ్ హూయ్ అని యాక్షన్లు చేసి గొడ్డపరుస్తున్నాడు. $1 $1.5 వేస్తే దాంతో భోజనం చేస్తున్నాడు. మైక్ టైసన్ పరిస్థితి ఇది. కౌన్ బనేగా కరోడుపతి పెట్టకపోతే దాని నుంచి ఆదాయం రాకపోతే అమితాబ్ బచ్చన్ పరిస్థితి కూడా వేరుగా ఉండేది. ఏం ఆశ్చర్యం లేవు, మన కళ్ళెదురుగా ఉన్నాయి ఉదాహరణలు. అదే విశ్వనాథ వారు పద్యంలో చెప్పాడు. పెద్దవాడు భార్య పోతే వేరయ్యా, మామూలు వాడు వేరు. నేను ఒక మహారాజు భార్యని, ఇక ముందు నాకు ఆ ట్రీట్మెంట్, ఆ గౌరవం ఉంటుందని ఏమిటి?
ముందు మొహం చూసిన వాడే వ్యతిరేకిస్తాడు, పొద్దున నువ్వు ఎందుకు కనపడ్డావని. ఇదో సెంటిమెంట్ కదా దేశంలో. అందుకని మామూలు వాడు వేరు, నా స్థితి వేరు. అదుకు ఇంక నన్ను ఏం చేసి పోతావు అని అడిగింది. తప్పే ఉంది, మామూలుగా ఉండేదే, లోకంలో ఉండే మాట. విపరీత విధి ప్రదూషిత, నిన్న అందలం నేడు జోలి ఎంతగా, ఇవాడు నాకు నా అంగదుల పరిస్థితి అంతేగా. ఇక నన్ను పుట్టాడు కాబట్టి వాడి పరిస్థితి. ఆ సంబోధనని విశ్వనాథులు క్షోణీభరవరణావతరణ అన్నట్టే విపరీత విధి ప్రదూషిత, విపరీతమైన విధి దూషితమైన ఈ చేతి పని చేయించింది. ఎందుకంటే రెండోసారి యుద్ధానికి ఎడుతుంటే తార చక్కగా ఆపి చెప్పిందండి. రెండోసారి మళ్ళీ 24 గంటలు తిరగకుండా వాడు తొడగొడుతున్నాడు అంటే వాడి వెనకాల ఎవడో ఉన్నాడయ్యా, ఒక్కసారి ఆలోచించవయ్యా. భార్య చెప్పిన మాట వింటే బాగుపడిన వాడు ఎవడో ఉండడు ప్రపంచంలో, మనం వినం అంతే. నీకేం తెలుసు, లోపలిపై తలిపేసుకో, మీ ఆడవాళ్ళు అందరూ ఇంతే. మళ్ళీ అదో గొడవ, ఏదో సలహాలు ఇస్తారు పనికెట్టుకుని. ఎందుకంటే మట్టికి పోయాలి కదా, మరి మట్టికి పోవాలంటే మనం బయటికి వెళ్ళిపోవాలి. 10 లక్షలు పెట్టాలి, లేదా 1 కోటి రూపాయలు పెట్టాలి, పనికి మాలిన హీరోని పెట్టాలి, సినిమా తీయాలి, జీరో అయిపోవాలి మనం. భార్య వద్దని చెబుతుంది. ఎందుకండి మనకి సినిమాలు ఎందుకండి, ఏదో గొట్ట కరో గంజు తిని ఇంట్లో ఉంటున్నాం సుఖంగా, పిల్ల జల్ల ఉండా, నీకు తెలీదా, అవతల వాడు ఎవడో ఉంటాడు, క్యాస్ట్ వాడో పార్టీ వాడు, వాడితో పోటీ. పెళ్ళని చెప్పిన మాట నచ్చదు. వాళ్ళ ఉదాహరణ, నేను చెప్పినా వినకుండా వెళ్ళేవయ్యా అని బాధపడింది. ఇంకొక మాట విశ్వనాథ మాత్రమే అనగలిగిన మాట, భాషలో ఉండేటువంటి ఆ సౌకర్యం పట్టుకోగలిగిన మహానుభావుడు. అందుకని అంటుంది, పొద్దు పొడవడం అంటారు తెలుగులో జాతీయ, నా మొహం మీదే పొడవాలా పొద్దు అని. అంటే పొద్దు పొడిచినప్పుడు కొంచెం ఒకసారి చొర సూదులు గుచ్చుకున్నట్టు ఉంటుందండి. అది సరిగ్గా మనం అప్పుడే వెళ్ళామనుకో టక్ మనం పొడుస్తుంది, కొంచెం మొహం గుచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని పొద్దు పొడవడం అనేది జాతీయం ఎలా వచ్చిందంటే కొంచెం బాధ పెట్టడం అనే అర్థంలో వచ్చింది. నా మొహానే పొద్దు పొడిచింది, నా మొహానే పొద్దు పొడిచింది. దాన్ని చిత్రంగా వర్ణించారని ఇక్కడ. ఎంతమంది లేరు ఈ జగమ్మున యందు, తారా విలాపంలో ఇదో ముఖ్యమైన పద్యం. ఎంతమంది లేరు ఈ జగమ్మున యందు, వచ్చి వచ్చి కమలబంధవుండు, వచ్చి వచ్చి కమలబంధవుండు, తన కులంబువాని తన బిడ్డ తన శిష్యుని అద్ది నా మొగాన పొద్దు పొడిచే అంది. వారి చావుకు కారణమైన వాళ్ళు 3. 1 సుగ్రీవుడు, 2 రాముడు, 3 హనుమంతుడు. సలహాలు ఇచ్చింది పక్కన మంత్రినే కదా. మరి సరిగ్గా వీళ్ళు 3కి సూర్యుడితో సంబంధం ఉందట. ఎంతమంది లేరో ఈ జగమ్మున యందు, ఇందాక చెప్పుకున్నాగా ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఈ రోగం నాకే రావాలా అని. ఆ టైపు తార అనేసింది. ఎంతమంది లేరు లోకంలో ఈ అందుకంటే ఈ ఏడుస్తూ ఉండగా తెల్లారిందండి. సూర్యభగవానుడు పొద్దు పొడిచాడు. ఆ పొద్దుడు మొహం మీద పొడిచింది. ఏం నా మొహం మీద పొడుస్తున్నావు అని సూర్యుడి మీద కోపం వచ్చింది. ఎందుకని? సుగ్రీవుడు సూర్యకుమారుడు, హనుమంతుడు సూర్యుని శిష్యుడు, రాముడు సూర్యవంశం వాడు. అందుకని నాయన నువ్వే ఎంత పని చేసింది. మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఏమంటాం, కించిత్ కారణమైన వాడు ఎవడో ఉంటాడు, వాడు రాగానే నీ వల్లే మొత్తం నా వ్యాపారం అంతా పోయిందంట. మొత్తం అంతా పోవడానికి వాడు కారణం కాదు కానీ అంటాం. అందుకని సూర్యుడు కనిపించగానే నువ్వే నీ కులంలో పుట్టిన రాముడు, నీకు శిష్యుడైన హనుమంతుడు, నీకు పుత్రుడైనటువంటి సుగ్రీవుడు, మీరే నా మొహానే పొడవాలా ఈ పొద్దు, నీకు నేనే దొరికైనా శత్రుత్వానికి. ఎంతమంది లేరు ఈ జగమ్మున యందు, వచ్చి వచ్చి కమల బంధవుండు, తన కులంబువాని తన శిష్యుని తన బిడ్డను అద్ది నా మొగాన పొద్దు పొడిచే. ఇంతమంది వచ్చినా నేనే శత్రువు అయినట్టుగా నేనే దొరికానా వితంతువులు కావడానికి, మీకు నా భర్తే దొరికాడా, అంతా నీకు సంబంధించిన మనుషులనేనా అని ఉదయించిన సూర్యుడిని కూడా తిట్టింది. అదే సూర్యుడు ఉదయించినప్పుడు మనకి పెళ్ళయింది అనుకోండి, మనం ఏమంటాం, ఆ సూర్యోదయం మన కోసమే అంటాం మనం. అసలు నీ కోసం సూర్యోదయం జరగదు, నీ కోసం అస్తమయం జరగదు, దారిని అవి అవుతాయి. కానీ మన జీవన పరిస్థితులకు వాటికి అన్వయించి కావ్యాల్లో వర్ణిస్తారు. మను చరిత్రలో ప్రవరుడు వరూధిని కోరికని కాదని వెళ్ళిపోతే పెద్దనగారు సూర్యుని తిట్టాడు ఈయన దొంపదేగా. ప్రవరుడు మంచివాడు కదండి, ఆయన పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు. ఇంకో స్త్రీ అడిగితే ఎందుకు అంగీకరించాలి? అసలు మనం అంగీకరిస్తే మన తిడతారా, అంగీకరించినందుకు ప్రవరుణ్ణి తిడతారా, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి. అంగీకరించాలా అక్కర్లేదా? అంగీకరిస్తే ఈయనకే రోగమా అంటారు వెంటనే. అంగీకరించకపోతే అదేమిటండి అందమైన అమ్మాయి అలా అడిగితే పాపం, ఏమిటి అందమైన అమ్మాయి అడిగితే అంగీకరించడమే. ప్రవరుడు అంగీకరించాల. అందుకనట ఈ దుర్మార్గుడు వరూజునికి అన్యాయం చేశాడని సూర్యుడికి మొహం ఎర్రబడిందిట, అందుకని సూర్యాస్తమయం అయిందిట. అరసాని పెద్దన గారు కూడా వరూధిని పార్టీయే. అంత ధర్మాత్ముడైన ప్రవరుడిని సమర్థించలేదండి. అంటే పెద్దన గారు అయితే వదిలేవాడు కాదు, మరి ప్రవరుడు కాబట్టి వదిలేడు. కానీ అసలు రహస్యం అది. పెద్దన గారైతే ఎందుకు వదులుతాడు, ఈయన కాబట్టి వదిలేశాడు. అందుకని కవులు ఎప్పుడు స్త్రీ పక్షపాతులు, మొహమాటం ఇలా. అందులో స్త్రీకి అన్యాయం జరిగితే సహించలేము. అసలు మేము 20 పద్యాలు రాస్తాం, ఆ మాటలనే అలాగే ఉంటాయి. కవిత్వమే స్త్రీ, కావ్యమైన కన్యక, కాంతా సంహితయా ఉపదేశయుజి. కవిత్వం ఎలాంటిది అంటే భార్య ఉయ్యారంగా సరసంగా శృంగారపరంగా చెప్పదలుచుకున్న విషయం చెప్పి భర్త చేత ఆ పని చేయించగలదు ధైర్యం ఉంటే. తెలివితేటంటే చేయించవచ్చు.
మొహం మీద ముత్తినట్టు చెప్పక్కర్లేదు. ఏం చేస్తే నేను ఆనందిస్తానుగా అని ఓసారి ఇలా చూస్తే అంతే. జనకజా పాఠీన నేత్రంసు సమ్మద వల్గద్భ్రమి లేశమైన నగునా. అంత అందంగా ఒక్క చూపు భర్తకే చూడగలిగితే అంతే, వాడు పడిపోయినట్టే. అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మనవాడు మనసాన పడాడు. అంత సులభంగా అయిపోయేదానికి వంటింట్లో గిన్నెలు చప్పుడు చేసి సాకరాన్ని తిట్టి మంగళాన్ని తిట్టి ఎందుకు వచ్చిన గొడవ, అసలు పని కూడా చెడుతుంది. ఆ తెలివితేటలు ఉంటాయి. అందుకే కావ్యం కూడా అంతే. నీకు నచ్చని విషయాన్ని కూడా మంచి పద్యాలతో, అలంకారాలతో, ప్రాసలతో, యతులతో అందంగా తిప్పి నగిషీలు చెక్కి చెప్పి ఇది నిజమే, ఇది నిజమే అనిపిస్తుంది. ఇంత విలాపంలో కూడా రసమయమైన పద్యాలు ఇవి, కరుణారసమయమైనటువంటి పద్యాలు. ఆ రకంగా తాళా విలాపం తర్వాత వర్ష ఋతువు ప్రవేశించింది. ఆ వర్ష ఋతువు తర్వాత ఇక మిగిలిన సీతాన్వేషణ కార్యక్రమం సహా రేపు సుందరకాండతో కలిపి చెప్పుకుందాం మనం. ఇవాళకి స్వస్తి.